విభజన తర్వాత ఆయన రాజకీయాలను వదిలేశారు, కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఆయన దగ్గరగా ఉంటున్నారు. వెల్కమ్ టు RTV స్టూడియో. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అంటే చంద్రబాబు కేసును CBIకి అప్పగించాలి అనడంలో ఏ ప్రవృత్తి దాగుంది, ఏ రాజకీయ? ఈ పర్టిక్యులర్ CBCID అన్న వాళ్ళు చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే పోలీసులు వీళ్ళు. జగన్ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సరే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రత్యక్షం అవుతారు, ప్రెస్ మీట్ పెడతారు అనేటువంటి అపవాదం ఉంది. కానీ ఇప్పుడు అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి ఇదే లెక్కల మీద దోచుకుంటున్నా సరే ఏ రోజు మీరు ప్రెస్ మీట్ పెడతారు? నీకు ఇప్పుడు చూపించిన సమాధానం చెప్పండి. సమాధానం ఎందుకు? చాలా పెద్ద భయంకరమైనటువంటి నిజాలు వస్తున్నాయి బయటికి. ఇప్పుడు మీరు చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి వైసీపీ చెప్పినట్టుగా మీరు పర్సనల్గా బూతులు తిడుతున్నారు. ఎన్నికల రాజకీయాల్లో నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం 60 ఏళ్ల తర్వాత రిటైర్ అయిపోవాలని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ రాసింది నేనే. మరి చంద్రబాబు కేసును CBIకి ఇవ్వాలి అన్న దానికి సంబంధించి మీకు ఇచ్చారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. రామోజీ చెప్పారు. కేసుకు ఎవరో వాళ్ళ సంబంధించి పేరేం చెప్తే చంద్రబాబు శత్రువులు 3 మంది ఉంటారు. వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి గురువు దానికి సంబంధించిందంటే రామోజీరావుని కలిస్తే మీరు ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారు? మీకు చెప్పేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదని మీరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏ న్యాయం కోరుకొని మీరు నమస్తే, వెల్కమ్ టు RTV. విభజన తర్వాత ఆయన రాజకీయాలను వదిలేశారు, కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఆయన దగ్గరగా ఉంటున్నారు. విభజన జరిగి ఇన్నేళ్లైనా విభజన సక్రమంగా జరగలేదు అంటూ సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తాజా విషయాలకు వస్తే మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో కేసులు వేస్తూ రామోజీరావుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును CBIకి ఇవ్వాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. సో వీటన్నిటిపైన మాట్లాడటానికి ఉండవల్లి అరుణ్ కుమార్ RTV స్టూడియోకి వచ్చారు, అన్సెన్సార్కి. వెల్కమ్ టు RTV స్టూడియో. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అన్సెన్సార్లో నా మొదటి క్వశ్చన్, రాజకీయాలను వదిలేశాను అని అన్నారు, కానీ రాజకీయ పార్టీలకు మాత్రం చాలా దగ్గరగా ఉంటున్నారు. రాజకీయ పరమైనటువంటి అంశాల చుట్టూనే తిరుగుతున్నారు. తాజాగా చంద్రబాబు కేసు కూడా అది ఎంత పొలిటిసైజ్ అయిందో మనం చూస్తున్నాం. ఆ కేసును CBIకి అప్పగించాలి అంటూ మీరు పిటిషన్ వేసి సంచలనం సృష్టించారు. మీ వెనుక ఏ రాజకీయ పార్టీ పనిచేస్తుంది? వెనకేం లేదు, ఖాళీగా. మీరు న్యాయవాది కాబట్టి ఇలాగే అంటారు. ఫస్ట్ మీరు విత్డ్రా అవ్వాల్సింది ఏంటంటే నేను రాజకీయాలు వదిలేస్తున్నాను అని ఎప్పుడు చెప్పలా. ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నాను అని చెప్పాను. కాబట్టి ఏ పార్టీలోనూ ఉండను. ఎందుకంటే పార్టీ ఎప్పుడు అవసరం అవుతుంది? ఎలక్షన్ కంటెస్ట్ చేయాలంటే. ఎలక్షన్ కంటెస్ట్ చేసే ఉద్దేశం లేనప్పుడు ఇంకా పార్టీలు అవసరం ఉండదు. సో నేను ఏ రాజకీయ పార్టీలో చేరను. కానీ రాజకీయాలు వదిలేటువంటి నాకు అది తప్ప ఇంకేం చేత కాదు. ఏం చేయను, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా. సరే, మీ మీడియా వాళ్ళంతా కలిసి న్యాయవాదిగా బతికించి ఉంచారు. న్యాయవాది కూడా నేను కోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేసి బ్రీఫ్లు తీసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళి వాదించేటువంటి న్యాయవాదిని కానీ నాకు డిగ్రీ ఉందంటే. నేను ఈ మధ్య రిటైర్ అయిపోయిన తర్వాత కొన్ని కేసుల్లో అపీర్ అవుతున్నాను. బట్ అది కూడా హాబీగానే. ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషనల్గా డబ్బులు తీసుకుని చేసిన కేసులు ఏవి లేవు. ఎప్పుడైనా ఫ్రీగానే వెళ్తాను కోర్టుకి. ఒక్క నిమిషం, అయితే ఇక్కడే క్వశ్చన్ అడుగుతాను. అటు డబ్బులు తీసుకుని వేసే వృత్తిపరమైనటువంటి కేసులను ప్రవృత్తిపరమైనటువంటి ప్రవృత్తి అంటే చంద్రబాబు కేసును CBIకి అప్పగించాలి అనడంలో ఏ ప్రవృత్తి దాగుంది, ఏ రాజకీయ ప్రోద్బలం దాగుంది? అంటే ప్రైమా ఫేసి ఆ కేసు చూడగానే దానికి తెలుగుదేశం వాళ్ళు అపోజిషన్ ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఏం పెట్టింది కేసు, ఈ రెండు చూడగానే ఏమర్థమైందంటే ఈ పర్టిక్యులర్ CBCID అన్న వాళ్ళు చేస్తున్నది బయాస్డ్గా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే పోలీసులు వీళ్ళు, అంతే తప్ప వీళ్ళు నిజం పోలీసులు కాదు అని TDP వాళ్ళు ఆరోపించారు. కేసులో కొంచెం లోపలికి వెళ్ళి చదివితే గుజరాత్లో, మహారాష్ట్రలో, ఇలా చాలా రాష్ట్రాల్లో సేమ్ టైప్ ఆఫ్ ఇదే ఎపిసోడ్ జరిగింది. సో ఎందుకు దీన్ని CBI వాళ్ళు తీసుకుంటే దీనికన్నా ఫెయిర్గా ఉంటుందిగా. వాళ్ళే ఎలిగేషన్ చేస్తున్నారు వీళ్ళు సరిగ్గా చేయట్లేదని.
అన్యాయంగా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు లోపల పెట్టారని ఇవన్నీ ఆరోపణలు వాళ్ళే చేస్తున్నప్పుడు బెటర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిఐ కదా. ఏం జరుగుద్ది సిబిఐకి ఇస్తే? సిబిఐ వాళ్ళు వచ్చి ఓన్లీ ఫైల్ మీద వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అని చూడరు. సిబిఐ వాళ్ళు వచ్చి ఫైల్ మీద వెళ్ళడం అంటే ఫైల్లో ఆఫీసర్లు ఎవరు, నోట్ ఫైల్లో ఏం సంతకాలు పెట్టారు, కేసు వాళ్ళు తయారు చేసేటప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కేసు తయారు చేసే వరకు సిబిఐ మీద పెద్ద ఒత్తిళ్ళు ఉండవు, రాజకీయ ఒత్తిళ్ళు. కేసు ఇచ్చేటప్పుడు ఉంటాయి ఒత్తిళ్ళు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఉంటాయి ఒత్తిళ్ళు, రాజకీయ ఒత్తిళ్ళు. అంటే మోడీ అమిత్ షా కలిపి చేద్దాం అనుకున్నా ఫైలుని మార్చి రాయమని చెప్పి ఏం చెప్తే వాళ్ళు వినరు. ఎందుకంటే సిబిఐని సెలెక్ట్ చేయడమే కొంచెం మంచి ఆఫీసర్లను సెలెక్ట్ చేస్తారు, మంచి రిప్యుటేషన్ ఉన్నవాడు, ఏమీ కూడా వేరే బ్లాక్ మార్కులు లేనివాడు, వాడు ఫైల్ బాగుంటేనే సిబిఐలో తీసుకుంటారు. కానీ తర్వాత సిబిఐ రిపోర్ట్ని తీసి పక్కన పారేయటం, అది కూడా నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను. ఎన్ని కేసులు అలాగా సిబిఐ వాళ్ళు ఫుల్గా తయారు చేసిస్తే ఛార్జ్ షీట్ వేయకుండా ఎన్ని కేసులు 20 ఏళ్ల క్రితం నుంచి ఉన్నాయో అవి కూడా మన నెట్లోంచి తీసి అవి కూడా చెప్పాను. బట్ ఇన్వెస్టిగేషన్ అయితే సిబిఐ ఇన్వెస్టిగేషన్ నెంబర్ 1 ఇన్వెస్టిగేషన్ ఇండియాలో. అప్పుడు జగన్ పై సిబిఐ పెట్టిన కేసుల వెనుక కాంగ్రెస్ ఉందా లేదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అదే చెప్తున్నాను, అదే నా ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సిబిఐకి అప్పచెప్పినప్పుడు నేను ఎంపీని, జగన్ అరెస్ట్ చేసినప్పుడు నేను ఎంపీని, నేను స్వయంగా వెళ్ళి టాప్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ చేయొద్దని చాలా ప్రెషర్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. పని జరగల, వాళ్ళంతా చెప్పారు కూడా. కానీ వన్స్ సిబిఐ చేతిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద ప్రెషర్ అనేది, ఎందుకంటే ఆ ప్రెషర్ ఇస్తే ఆఫీసర్ కానీ బయటకు వచ్చి మాట్లాడితే అతని మాటకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో అదే అనుకుని, అలాగే మీకు కోడెల శివప్రసాద్ కేసులో ఆ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు, ఓకే మిగతా కేసులను పక్కన పెడదాం. ఇప్పుడు మీరు చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి వైసీపీ చెప్పినట్టుగా మీరు పనిచేస్తున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపించడం ఫుల్ ట్రోలింగ్ చేస్తున్నారు, మామూలుగా పర్సనల్గా బూతులు తిడుతున్నారు. అయితే ఇవన్నీ మామూలుగా ఉంటాయి కాబట్టి ఆల్ ఇన్ ద గేమ్. ఇప్పటికి చెప్పమనండి వాళ్ళని, ఇది చంద్రబాబుకి చాలా ఇబ్బంది, మిత్రుడే అయిపోతాను రేపు. చంద్రబాబు నాయుడు గారికి దగ్గర వాళ్ళు ఎవరో ఆయన వైఫ్, కొడుకు, కోళ్ళు, వీళ్ళే కదా చూస్తున్నారు అంతాను. వాళ్ళు ఎవరినైనా చెప్పమనండి, మాకు చాలా ఇబ్బంది అరుణ్ కుమార్ చేసిన పని మీద, సిబిఐకి ఇస్తే మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్తే విత్డ్రా అయిపోవచ్చు, ఏం లేదు కేసు. ఓకే, అరుణ్ కుమార్ గారు, టీడీపీ వాళ్ళు అంటూ ఉన్నారు ఇది పొలిటికల్ వెండెట్టా ఉంది, ఇందులో విండిక్టివ్ పాలిటిక్స్ జరుగుతుంది అంటున్నారు వాళ్ళు, వైసీపీ మీద అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని సిఐడితో చేసుకుని వెళ్తున్నారు. మధ్యలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయినట్టు? చట్టం తన పని తను చేసుకుపోవడం అనేది పచ్చి బూతు. చట్టం ఏమీ చేయదండి, చట్టాలను అమలు చేయవలసింది గవర్నమెంట్లు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈడీ వాళ్ళు పంపించారు, ఇలా మీ దగ్గర ఇలా తేడా జరిగింది చూసుకోండి అని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, తీసి పక్కన పెట్టారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతే 10 పోవాలి కదా కేసు, ఎందుకు పోలేదు? ఆయన చేయలేదు. వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళ మనుషులు ఇన్వాల్వ్ అవుతారని చేయకపోయి ఉండొచ్చు. ఈయన వచ్చాడు, ఈయన మనుషులు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యింటే చేయకపోవచ్చు. అందుకని మన చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏదో దీంట్లో ఆయన అన్నాడు పివి నరసింహరావు గారు, ఇంకా అదే పట్టుకున్నారు, చట్టం ఏ పని చేయదండి. రాజశేఖర రెడ్డి కూడా అదే, ఇంకందరం అదే మొదలెట్టాం, చట్టం తన పని, చట్టం ఏం పని చేయదు. చట్టాన్ని పని చేయించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ప్రభుత్వం కేసు పెడితేనే కదా చట్టం. అందుకని ఇందులో కేసులు పెట్టడం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు, అచ్చెన్న ఎర్రనాయుడు గారును అశోక్ గజపతిరాజు గారు వేశారు. దాని ప్రభావంగానే ఆయన జైలుకు పోయాడు, చాలా కాలం జైల్లో ఉన్నాడు కోర్టు ఆర్డర్ తోటి. ఆయనకి ఉంటుంది, ఈయన దొరికితే వేద్దామని, దొరికాడు, వేశాడు. అందులోంచి బయటికి రావాలి. ఆ బయటికి రావడంతో వాళ్ళు నిజంగా వాళ్ళకేం సంబంధం లేకపోతే కానీ కావాలి అనుకుంటే ప్రభుత్వమే సిబిఐకి అప్పగించవచ్చు. కానీ మీరు ఎందుకు ఆ పిటిషన్ వేయటం? వాళ్ళు అప్పగించలేదుగా, అందుకే నేను వేశాను. అంటే వాళ్ళు అప్పగించలేదు అంటే ప్రభుత్వం బయాస్డ్గా వెళ్తుందా, ప్రభుత్వం బయాస్డ్గా వెళ్తుందా అని అనుకోవాలిగా. టీడీపీ వాళ్ళు అలా అనుకోవట్లేదు, ఎందుకో తెగదిట్టేస్తున్నారు. ప్రభుత్వమా? బయాస్ అంటే అర్థం ఏంటండి? తీసుకెళ్ళి కోర్టులో పెట్టారు, కోర్టు వారు లోపలికి వెళ్ళమన్నారు, కోర్టు వారు గవర్నమెంట్ చెప్పినట్టు చేయరుగా, చేస్తారా? మీకు ఏమైనా అనుమానం ఉంటే చెప్పండి, కోర్టు వారు గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తారు అని. చేయరు కదా. కోర్టు వారు వెళ్ళారు, సరే అక్కడ కింద ట్రయల్ కోర్టులో బయాస్డ్ అనుకుందాం, హైకోర్టు బయాస్డ్ అవుతుందా, సుప్రీంకోర్టు బయాస్డ్ అవుతుందా? ఏ కేసు లేకపోతే ఆల్రెడీ నల్లాళ్ళు అయిపోయింది. నేను పేపర్లో చదివింది, నా దగ్గర ఉన్న పేపర్స్ ప్రకారం ఏంటంటే, అది ఎదురు దెబ్బలు అనకండి, ఆయన పెట్టిన ఆర్గ్యుమెంట్ కన్నా ప్రభుత్వం పెట్టిన ఆర్గ్యుమెంట్లో మెరిట్స్ ఉన్నాయని కోర్టు వారు భావించారు. ఆయన ఫస్ట్ నుంచి చేసింది నా ఉద్దేశంలో
నాకున్న కొంచెం లీగల్ నాలెడ్జ్లో ఏంటంటే మామూలుగా ట్రయల్ కోర్టులో ఆయన రిమాండ్ ఇవ్వగానే బెయిల్ అడగాలి. వాళ్ళు అక్కడి నుంచి కూడా క్వాష్ చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. నుంచి ఏదో ఒక పాజిటివ్ నెగిటివ్ డెసిషన్ తీసుకుని దాని మీద అప్పీల్కి వెళ్తారు. క్వాష్కి వెళ్ళరండి. అది క్వాష్ కాదండి, ఏదో ఒక నిర్ణయం బెయిల్కే. బెయిల్కి వెళ్ళలేదుగా వాళ్ళు. బెయిల్ వేసి ఒక పాజిటివ్ అదే అక్కడ జరిగింది ఏంటంటే మామూలు అది ప్రొసీజర్, అది మీకు నాకు తెలుసున్నది. వాళ్ళు వెళ్ళలేదు అలాగా. సో అందువల్ల డిలే అవుతుందేమో అనుకుంటున్నాను నేను. రైట్. మీరు ఇంతకు ముందు అన్నారు సిబిఐ ఫైల్ మీదే వెళ్తుంది అని, మరి సిఐడి దేని మీద వెళ్తుంది? సిఐడి వాళ్ళు ఫైల్ మీద వెళ్ళాలి, కానీ సిఐడి కన్నా ఇటువంటి వాటిలో సిబిఐకి ఉన్నటువంటి అనుభవం ఎక్కువ. నెక్స్ట్ మీరున్నారనుకోండి అక్కడ, నేను సిబిఐ వాడిని, ఇక్కడ స్టేట్ పోలీస్, మీరు నాకు పరిచయం ఉంది, రాగానే నవ్వారు, నేను నవ్వాను. సాధ్యమైనంత వరకు నాకు తెలియకుండా మనకు తెలుసున్న మనిషి మీకు కూడా అనిపిస్తుంది, అరుణ్ కుమార్ వచ్చాడా చూడటానికి, అయితే నాకు సేవ్ చేస్తాడులే అని నాకు అనిపిస్తుంది. మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కదా, ఎక్కడైనా ఒక చిన్న లొసుకులో ఇన్ని పక్కన పెట్టచ్చా? ఎందుకంటే ఇవన్నీ క్రిమినల్ కేసులు, జైలు శిక్ష పడే కేసులు. ఎక్కడో చోట చేద్దాం, సాయం చేద్దాం అని మానవ సహజం అది. నేను అడిగే క్వశ్చన్ అది కదా, మీరు సిబిఐకి ఇవ్వాలి అనుకోవడంలో ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రేమను చాటుకోవడానికి. ఎందుకన్నానంటే ఒకవేళ సిఐడి బయాస్డ్గా వెళ్తోంది కాబట్టి మీరు సిబిఐకి ఇవ్వండి అని నేను అడగలేదు. టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి విండిక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి, రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి అలా అనుకోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను సిబిఐకి అప్పగించమన్నాను అని మీరు అంటున్నారు. అంటే మరి ఇందాక మీరు అదే కదా వాళ్ళని అడగమనండి, మేము తప్పుకుంటాను. నాకు తెలుగుదేశం టీడీపీ సమాన దూరం అండి. నాకేం పెద్ద ఇక్కడ బయాస్ లేదు, అక్కడ లేదు. ఏదో రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అన్నదంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? చిన్నప్పటి నుంచి తెలుసున్నవాడు ఉంటుంది సాఫ్ట్ కార్నర్. దట్ డజంట్ మీన్ నాకు తెలుగుదేశం అంటే అసహ్యం ఇంకోటి ఉండదు నాకు. ఎందుకంటే నేను ఏ పార్టీలో లేను. ఇప్పటివరకు నేను రాజశేఖర రెడ్డి గారి కొడుకు సీఎం అయిన తర్వాత ఏనాడు కూడా ఆయన్ని కలవలేదు, ఫోన్లో మాట్లాడలేదు. వాళ్ళ తాలూకా మంత్రుల వాళ్ళు నన్ను ఒరే అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నాం, నువ్వు అని పిలుచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నాం. మంత్రులు అయ్యారు వాళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు, పలకరిస్తుంటారు. తెలుగుదేశం చిన్నప్పటి నుంచి మాకు యాంటీ కాబట్టి అందులో పెద్ద ఫ్రెండ్స్ లేకపోతే మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను, మీరే ఆన్సర్ ఉండాలన్న కాన్సెప్ట్ తీసేయండి. ఓకే, మీ టీవీ టీడీపీకి సపోర్టా, వైసీపీకి సపోర్టా? ప్రజలకు సపోర్ట్. అలాగే నేను. రైట్. మీరు తప్ప ఇంకెవరో ఉండరేంటి అలాగే? రైట్. అయితే మళ్ళీ నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఎందుకు సిబిఐకి అప్పగించాలనే పిటిషన్ లేదు? సిబిసిఐడి కాకపోతే సిబిఐకి చెప్పాలి. త్రీ టౌన్ పోలీస్ అప్పగించంటే కోర్టు వారు అంగీకరించరు. కోర్టు వారు అంగీకరించే నోటీసులు ఇచ్చారంటే అర్థం ఏంటంటే అందులో వేసిన పిటిషన్లో కొంచెం సరుకుంది. నేను ఎందుకు అడిగాను, నిజం ఏంటో ఇప్పుడు మీకు చెప్పగలరా చెప్పండి. మీరు ఇంత సీనియర్ జర్నలిస్టు, ఇక్కడ అంతా పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చున్నారు. నిజం ఏంటో ఇప్పుడు చెప్పండి. సీమన్స్ తోటి అగ్రిమెంట్ అయ్యామని చెప్పి వీళ్ళు క్యాబినెట్ తీర్మానం చేశారు. సీమన్స్ వాడు మేము ఎక్కడ అసలు దీంట్లో లేవు, మాకు దీంట్లో ఏ రకమైన సంబంధం లేదు అని సీమన్స్ వాడు గవర్నమెంట్కి తెలియజేశాడు. ఓకే, ఏది నమ్ముతారు మీరు? సిబిఐ వాళ్ళు వచ్చారనుకోండి, డైరెక్ట్ గా జపాన్ ఓ మనిషిని పంపిస్తారు. ఇండియన్ గవర్నమెంట్ పంపించిన మనిషి కనుక సీమన్స్ వాడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సీమన్స్ వాడు చెప్తాడు ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ ఉందని వాడికి తెలియకపోవచ్చు. ఇక్కడ ఉన్న సిస్టమ్ ఏంటో వాడికి ఎందుకు? వాడికి అది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, వరల్డ్ లో టాప్ కంపెనీ. ఇండియన్ గవర్నమెంట్ అడుగుతోంది ఏంటి నువ్వు పలానా టైంలో ఇది కాంట్రాక్ట్ చేసావా లేదా అని. వాడు యథార్థం చెప్తాడు, ఎస్ మేము ఎంత సప్లై చేసామని చెప్తే తెలుగుదేశానికి అడ్వాంటేజ్. వాళ్ళు పట్టుకున్నది ఏంటి? సిఐడి వాళ్ళు పట్టుకున్నది వీళ్ళు చేసిన తీర్మానం ప్లస్ అక్కడ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన వర్క్ ఆర్డర్ డిజైన్ టెక్ అన్న వాళ్ళకి ఇచ్చారు. డిజైన్ టెక్ అన్నవాడు కిల్లర్ అసలు ఏదో కంపెనీది స్కిల్లర్ అనే కంపెనీ వాడికి ఇచ్చాడు. స్కిల్లర్ అనే కంపెనీ వాడు 6-7 కంపెనీల దగ్గర నుంచి సామాను కొన్నాడు. ఈ ఫైల్ అంతా తీసుకున్నారు. ఇదంతా వీళ్ళుగా చేసింది, ఈడీ వాళ్ళు చేశారు. ఫస్ట్ ఈ గొడవ అంతా జిఎస్టీతో స్టార్ట్ అయింది. అవును, జిఎస్టీ తర్వాత ఈడీకి వెళ్ళింది. ఈడీ వాళ్ళు చేస్తే ఇవన్నీ కూడా ఉత్తుత్తిది, ఏం జరగలేదు. వాళ్ళ పేరున ఊరికే ఒక ఇండియన్ అంటారో దాన్ని ఏదో అంటారు, అది పంపిస్తే వాళ్ళు సరుకు పంపించినట్టు రాసుకుని మళ్ళీ ఆ డబ్బు వీళ్ళకి ఏదైతే పంపారో అది వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చేస్తే మళ్ళీ డిజైన్ టెక్ వాడు మీ పేరున నా పేరున ఇలా 100 మంది పేరున వాడికి 5 లక్షలు వీడికి 10 లక్షలు పంపించేశారు. చంద్రబాబు నాయుడికి పంపినట్టు ఎక్కడా లేదు. ఓకే, అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను కేసు గురించి అడగలేదు. మీరు అదే ఒక రాజకీయ యుద్ధం జరుగుతున్నటువంటి కేసులో ఒక పార్టీకి నష్టం కలిగించే విధంగానో లేదంటే ఇంకొక పార్టీ ఆనందం కలిగే విధంగానో మీరు ఒక పిటిషన్ మూవ్ చేశారు. మీరు
సెన్సేషన్లు అవుతున్నటువంటి మిగతా కేసుల్లో కూడా మీరు ఆ విధంగా పిటిషన్స్ వేస్తూ ఉంటే పోనీ మీరు ప్రజా ప్రయోజనార్థమో ఇంకొకటి అని అనుకోవచ్చు. మీరు స్వప్రయోజనార్థమో లేదంటే మీకు ఇష్టమైన ఒక పార్టీ ప్రయోజనార్థమో లేదంటే వైసీపీ నేతల్లో ఆనందం చూడటానికో మీరు ఈ పిటిషన్ వేశారని ఎందుకు అనుకోకూడదు? అనుకోండి, టీడీపీ నేతలు టీడీపీ వాళ్ళు అందరూ అనుకుంటున్నారు కదా, ఇందులో పెద్ద విచిత్రం ఉంది. ఒకటే కాదు కదా, రామోజీ కేసులో కూడా ఇప్పుడు మీరు ఎందుకు అనుకోకూడదు అన్నారు. మీరు అనుకోవడానికి అంటే నేను అనుకోవడం కాదు, టీడీపీ ఏమైనా అనుకోవచ్చు, అందులో ఏం లేదు. మీరు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. రైట్, భరద్వాజ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. అంటే ఒకటి ఇక్కడ చంద్రబాబు కేసు దీన్ని సిబిఐకి ఇవ్వాలనేది ఒకటి మాత్రమే కాదు. ఇప్పుడు ఈయన వేసిన కేసులో గవర్నమెంట్ రామోజీ కేసులో మార్గదర్శి మీద ఉండవల్లి గారు వేసిన కేసులో గవర్నమెంట్ వచ్చింది కదా, కరెక్ట్, కొంత వేగవంతమైంది వ్యవహారం. ఆయన అరెస్ట్ అవుతాడు అనే దాకా వెళ్ళింది పరిస్థితి. కాబట్టి రెండు అంటే వాళ్ళు ఈ కేసుతో కలవటం, అలాగే మీరు చంద్రబాబు కేసును సిబిఐకి ఇవ్వమంటాం, ఇవన్నీ చూస్తే కొంత వైసీపీతో మీరు దగ్గరగా ఉన్నారేమో అనిపిస్తుంది కదా. డెఫినెట్గా వైసీపీకి సంబంధించినటువంటి మనుషులు చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఇందాక ముందు చెప్పాను కదా. అవును. కానీ నేను పొలిటికల్గా వైసీపీ ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుందని ఎప్పుడైనా చెప్పింది ఉంటే మీరు తీసివేయండి ఒకసారి. నేను వైసీపీ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినంతగా టీడీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు చేయలేదు. అవును. వైసీపీ దాంట్లోనే వాళ్ళ లెక్కర్ ఇష్యూలో కానీ, వాళ్ళ శాండ్ ఇష్యూలో కానీ, వాళ్ళ మా ఆంధ్ర అది ల్యాండ్ కలెక్ట్ చేసి పంచిపెట్టడానికి కలెక్ట్ చేస్తున్న దాంట్లో కానీ ప్రతి విషయంలో కూడా నేను మాట్లాడడం నా వీక్నెస్. అది మీకు ఇష్టం లేకపోతే మీరు చూడకండి, టిక్ని ఆపేస్తే పోతుంది. నేను మాట్లాడుతూనే ఉంటాను. అంటే నేను మాట్లాడిన దాంట్లో మీకు ఎందుకు చంద్రబాబు నాయుడిని చాలా గట్టిగా అటాక్ చేసేవాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంత గట్టిగా చేయట్లేదు అని మీకు ఎందుకు వచ్చిందంటే ఆ ఇంప్రెషను. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నేను ఏం మాట్లాడినా వాళ్ళందరూ వచ్చి నన్ను తిట్టేవారు. ఆ తిట్టబట్టే దాని పాపులారిటీ పెరిగేది, అందరూ చూసేవారు. వాడేమన్నాడు అసలు, వాడేం మాట్లాడాడు, వీళ్ళు ఎలా తిట్టేస్తున్నారని. ఈ పార్టీ వాళ్ళు తిట్టరు, వీళ్ళందరూ తెలుసున్న వాళ్ళు. ఏంటి గురు మా మీద ఎక్కేస్తున్నాం, నేను మమ్మల్ని ఇచ్చేస్తున్నాం అని ఫోన్లు చేస్తుంటారు. ఓకే, ఏం చేస్తాం, మనుషులం కదా. అసలు ఈ స్కాములు మొదలైంది మనది లిబరలైజ్డ్ ఎకానమీ మొదలైన తర్వాత అంటానండి నేను. అదేం లేదండి, ఎకానమీలోకి వచ్చాక అంటే ఎక్కువైంది. అలా ఏం కాదండి. అంటే ఇప్పుడు మేము మా చిన్నప్పుడు ఫస్ట్ టైం నేను ఎలక్షన్ ఎప్పుడు చూశాను, 71 పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు చూశాను. ఎక్కడో ఓటుకు రూపాయి ఇచ్చారని చెప్పి పెద్ద ఒక ఉంది. ఇప్పుడు ఎంత ఓటుకి 5,000 దాకా వెళ్తున్నారు, ఎక్కడో 8,000 కూడా ఇస్తారని మొన్న ఎక్కడో చదివాను. 10 వెళ్తున్నాను. అలాగే పెరిగింది, వెల్త్ పెరిగింది. లేదు అంటే పర్టికులర్గా ఈ మార్కెట్ ఎకానమీలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ అంటే ఒక రకమైన అప్పుడు తక్కువ మంది చేసేవారండి మార్కెట్ ఎకానమీ కాకముందు. వ్యాపారము రాజకీయము రెండు చట్టపట్టాలు. ఇండియాలో అత్యుత్తమమైన వ్యాపారము రాజకీయం. అదే వ్యాపారము రాజకీయం చట్టపట్టాలు చట్టపట్ట కాదు, ఇదే ఫస్ట్ అండి. దీని తర్వాతే ఇండస్ట్రీస్. అదే లేకపోతే అంబానీలు వాళ్ళందరూ ఎందుకు ఇందులోకి వచ్చేసి రాజ్యసభ లోక్సభ దేనికో దానికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి వ్యాపారం, దానికన్నా ఇది ఉంటేనే వాళ్ళ వ్యాపారాలు సేఫ్ గార్డ్ అవుతాయి. సో రాజకీయాలు మించిన వ్యాపారం లేదంటారు. బెస్ట్ ఇప్పుడున్న పరిస్థితి అది. నేనేమనుకుంటానంటే ఇంక ఇప్పుడు ఇంత పీక్గా వచ్చేసింది కాబట్టి ఇంకా డౌన్ స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కేజ్రీవాల్ని ఎక్కడం గ్రేట్. కేజ్రీవాల్ ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఆ టైంలో నేను ఎంపీని ఢిల్లీలో ఉన్నాను, ఎలక్షన్ దగ్గర నుంచి చూశాను. అలాగే మోడీ గ్రేట్. వీళ్ళిద్దరూ కూడా డబ్బులు బలంతో నెగ్గిన వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా డబ్బు బలం చేసుకుంటున్నారు, నెక్స్ట్ ఎలక్షన్ ఫేస్ చేయలేమని. కొంచెం మారింది అనుకున్నాను, మళ్ళీ లేదు అసలు ఇదే ఒరిజినాలిటీ అని తెలుస్తోంది. రామోజీ కేసు పరిస్థితి ఏంటండి, అరెస్ట్ అవుతాడు అంటే ఇక్కడ రామోజీ కేసులో మీకు ఒక చిన్న ఇందాక మీ మాటలు బట్టి నాకు అర్థమైందంటే ఇవి 2 కేసులు. అవును, నేను పెట్టిన కేసు చాలా సింపుల్ అండి. హెచ్యుఎఫ్ అంటే మనందరి ఫ్యామిలీస్ హెచ్యుఎఫ్లే. అవును, హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయొచ్చా చేయకూడదా అకార్డింగ్ టు 45S ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్, విచ్ వాజ్ అమెండెడ్, విచ్ హాజ్ ప్రొహిబిటెడ్ ఎనీ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ కెనాట్ కలెక్ట్ అని చెప్పి వాళ్ళు ప్రొహిబిట్ చేశారు. దానిలోకి మేము రాము అని చెప్పి ఈయన కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈయన ఇదే 17 ఏళ్ళు పట్టింది. మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని ఎవడో నా దాంట్లో పెట్టాడు ఫోన్లో. ఇలా ఫస్ట్ క్వశ్చన్ కొట్టాను, వెదర్ హెచ్యుఎఫ్ కెన్ కలెక్ట్ డిపాజిట్స్ అకార్డింగ్ టు 45S ఆర్ నాట్. మీ దగ్గర ఉంటే మీరు కూడా కొట్టి చూడండి. వెంటనే వచ్చేసింది 45S హస్ ప్రొహిబిటెడ్ హెచ్యుఎఫ్స్ ఫ్రమ్ కలెక్టింగ్. అంటే వాడు ఎవడో అది ఎక్కడి నుంచి చేస్తాడో తెలియదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడికి కూడా తెలుసు, కానీ మనం దాన్ని తీసుకొచ్చి చేయలేకపోతున్నాం. రేపు జనవరిలో వేశారు, మళ్ళీ వాయిదా వేశారు. హరీష్ సాల్వే గారు వచ్చారు దానికి కూడా. ఆయన ఎక్కడో దీనిలో వస్తాడు, కంప్యూటర్ ఆన్లైన్ వచ్చి ఆయన కూడా మొన్న ఫైనాన్షియల్స్ మీద వేశారు. ఇప్పుడు ఇక్కడ జగన్ చేస్తున్నది మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద.
సో టోటల్లీ డిఫరెంట్ ఇది. రైట్. అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్లో కానీ మార్గదర్శి ఫైనాన్షియల్స్లో కానీ ప్రజలకు ఏమన్నా ఇబ్బంది జరిగిందా? ప్రజల డబ్బులు ఏమన్నా పోయాయా? ప్రజలు అంటే ఎవరు ఉమ్, చెప్పండి. గంజాయి తాగటం వల్ల మీరు కానీ మీ కుటుంబంలో కానీ ఎవడన్నా పాడైపోయాడా? ఉమ్, చెప్పండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా. మనం ఎందుకు గంజాయి పట్టుకున్నారని కానీ అంత పెద్ద ఫోకస్ చేసి చూపిస్తాం? అంటే అది ప్రమాదకరమైంది అని తెలుసు మనకి. అంటే రేపు అది పొద్దున మన కుటుంబాల పిల్లలు- వరకు కూడా రాకూడదని మీరు అన్నారు. అలాగే ఉమ్, ఏదైనా ఒక యాక్ట్ చేసిన తర్వాత ఉమ్, ఆ యాక్ట్ ఫాలో అవ్వకపోతే దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయని యాక్ట్ చేస్తారు. యాక్ట్ నేను ఫాలో అవ్వను, నా వల్ల ఎవడు నష్టపోలేదు అంటే కుదరదు. అలాగా ఇప్పుడు అబ్బాయికి అమ్మాయికి ఇష్టమై ఇద్దరు ఇళ్ళు లాడ్జిలో రూమ్ తీసుకున్నారండి. వీళ్ళు ఎవరు వెళ్ళి రైడ్ చేయడానికి? వీళ్ళకి ఏంటి సమయం? రైడ్ చేసి పట్టుకుపోతారు. మనం నలుగురం కూర్చొని ప్యాక్ ఆడుకుంటుంటాం. ప్యాక్ ఆడకూడదు అని ఎక్కడైనా ఉందా? రమ్మీ ఆడకూడదని పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. ఏంటి కేసు ఎలా పెడతామంటే దీనివల్ల చాలా ప్రమాదం అని జనరల్గా మనం నమ్మాం కాబట్టి ప్యాక్ ఆర్డర్, రాయిళ్ళు అరెస్టు ఇవన్నీ వేస్తుంటారు మీరు. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు కూడా మేము చిట్ ఫండ్స్ యాక్ట్ ఫాలో అవ్వట్లేదు అని క్లియర్గా సిబిసిఐడి వారు వారి ఇంటికి వెళ్ళి వారిని అడిగితే చెప్పారు. వారు ఉమ్, మాకు చిట్ ఫండ్ యాక్ట్ వర్తించదు అని చెప్పారు. ఉమ్. మేము కంపెనీ యాక్ట్ ప్రకారం వ్యాపారం చేస్తున్నాం, చిట్ ఫండ్ యాక్ట్ మాకు వర్తించదు అన్నారు. అన్న తర్వాత కూడా వీళ్ళు కేసు పెట్టకపోతే ఇంకెందుకు గవర్నమెంట్? మరి ఎందుకు మీరు 2006లో స్టార్ట్ చేశారు ఈ పోరాటాన్ని? అప్పటి నుంచి ఎందుకు సుదీర్ఘంగా జరుగుతోంది? మాది పోరాటం కోర్టులో పడ్డాక ఏముంది? కోర్టు ఎక్కాం, అయింది. ఇదిగో ఆయన ఇక్కడ కోర్టులో కొట్టేశారు. అంటే న్యాయస్థానాల్లో కూడా రామోజీరావు వాదనకు బలం చేకూర్చే మెరిట్స్ ఏమైనా ఉన్నాయా? అని అనకూడదు. నేను న్యాయస్థానాలని మనం నో న్యాయస్థానాల గురించి కాదు, కామెంట్ చేయడం రామోజీరావు వాదనలో ఆయనకు బలం చేకూర్చే మెరిట్స్ ఏమైనా ఉన్నాయని అడిగాను. ఇది చాలాసార్లు చెప్పాను నేను. ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని పార్టీయే చేయలేదు. ఉమ్, తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ని పార్టీ చేసి హైదరాబాద్ కోర్టులో తక్కన అర్జెంటుగా ఎలక్షన్ హడావుడిలో అందరూ ఉండగా రప్పించుకున్నాడు. తెలంగాణ తరఫున లేచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోరెత్తలేదు. ఆటోమేటిక్ కేసు కొట్టేస్తారా? ఇప్పుడు మీ మీద కేసు అండి, మీరు పొడిచారని జడ్జిగా ఆయన ఉన్నారు, మీరిద్దరూ ఓకే. ఆయన నేను ప్లేడర్, నేను చెప్పాలి. ఆయనేమో ప్రాసిక్యూటర్, నేను మీ తరఫు ప్లేడర్ని. చూడండి ఈయన గుడ్డివాడు, జడ్జి గారు గుడ్డివాడిని చూడండి, ఈయన మర్డర్ చేయగలడా అంటే ఆయన చెప్పాలి. ఆయన గుడ్డివాడు ఏంటండి, వచ్చి బోన్లోకి ఎక్కాడు అందరూ ఎదుర్కొన్నా ఆయన చెప్పాలి. ఆయన ఏం మాట్లాడలేదు. జడ్జి అడిగారు, ఏమండి మీరేమంటారు దీనికని, పబ్లిక్ ప్రాసిక్యూటర్. అది కూడా రికార్డ్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నోరెత్తలేదు. ఆటోమేటిక్గా గుడ్డివాడు మర్డర్ చేయలేడు అని చెప్పి కేసు కొట్టేశారు. ఇలాగే ఉంటుంది. సాక్ష్యం మీదే వెళ్తారు తప్ప ఉమ్. జడ్జి గారు ఈ కళ్ళు కనబడుతున్నాయని నాకు అనుమానం వచ్చింది అనడానికి లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కదా, అవి ఇలాగే ఉంటాయి. సాక్షి మీదనే కాదు, ఎక్కడైనా సరే కోర్టులో వెళ్ళేది ఉమ్, చట్టమే వెళ్తుంది తప్ప ధర్మం వెళ్ళదు. ఓకే. ఒక్కోసారి చట్టం ధర్మం అవ్వచ్చు. అంటే రామోజీరావు ధర్మం ప్రకారం చేశారు కానీ చట్ట ప్రకారం చేయలేదని అంటారా? అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రేపు కోర్టులో. ఇప్పుడు కోర్టులో ఉన్న కేసు నా వాదన ఏంటంటే 45S అనే దాని ప్రకారం యూఆర్ ప్రొహిబిటెడ్. ఆయన వాదన ఏంటంటే 45S నాకు వర్తించదు. ఉమ్, ఇది ఇప్పుడు 17 ఏళ్ళ తర్వాత బెంచ్కి వచ్చింది సుప్రీంకోర్టులో. చూద్దాం ఏమవుతుందో. పెద్ద పెద్ద లాయర్లు వాళ్ళు ఉన్నారు, నేను పార్టీని పర్సన్. హరీష్ రావు ఒకవైపు, నేను ఒకవైపు. చూద్దాం. నాకు అనుకూలంగా వచ్చింది అనుకోండి, నిజంగా చట్టం ధర్మం ఉందా అనమాట. రాలేదనుకోండి పెద్దవాళ్ళని తీసుకొస్తే వాళ్ళు నేనే కానీ ఏంటి అంటే అప్పుడు రామోజీరావు పైన కేసు వేయడానికి రాజశేఖర రెడ్డి కళలో ఆనందం చూడటానికి, ఇప్పుడు చంద్రబాబు కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడగటానికి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటానికి చేస్తున్నారు. ఎందుకంటే అగ్రిగోల్డ్ లాంటి కేసులు, ఇంకా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్న కేసులు చాలా ఉన్నాయి. వేడి జోలికి మీరు వెళ్ళలేదు. కేవలం ఈ 2 విషయాల్లోనూ అంత ఎందుకు కేసుల్లో వెళ్తానంటే మీరెవరు కూడా వాడిని పట్టించుకోవడానికి ధైర్యం లేని పరిస్థితిలో ఉంటుంది. రామోజీరావు మీద మీరు ఎవ్వరు మాట్లాడలేరు. ఆ ధైర్యం మీకు లేదు, మీడియాకి లేదు, ఎవరికి లేదు. ఇప్పుడంటే ధైర్యం వచ్చింది, కానీ ఆయన పేరెత్తితే ఉనికిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వెళ్ళాను. ఏమండి, అలాగే పట్టిసీమ గొడవలో నేను వెళ్ళాను, అలాగే పోలవరం గొడవలో ఇవాళకి వెళ్తున్నాను. నేను వెళ్ళేవి ఎలాంటి వాటిలో వెళ్తానంటే ఎవరికి కూడా దాని మీద వెళ్ళడానికి భయం అనుకుంటే నేను వెళ్తాను. ఎందుకంటే అలా వెళ్ళినప్పుడు నాకు అద్దంలో నా కళ్ళలో నాకే ఆనందం కనబడుతుంది. అది చూసుకుంటాను నేను. రాజశేఖర రెడ్డి కళ్ళు, జగన్మోహన్ రెడ్డి కళ్ళు మీ కళ్ళు కాదు, నాకు కూడా కళ్ళు ఉన్నాయి కదా. అద్దంలో చూసుకున్నప్పుడు కరెక్ట్, మనం చేసింది రైట్ అని. అలాగే ఇది చేసాం. ఇది ఈయనకి సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది ఆయనకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఉంటుందా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి కేసు కరెక్ట్గా తెలుస్తారు. ఇప్పుడు వాళ్ళు చేసే ఎలిగేషన్ ఏంటండి, రెడ్డి అని పేరున్న ఆఫీసర్లందరినీ పక్కన పెట్టేశారు మీరు. పూర్తిగా రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. మిగతా వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడానికి ఇదంతా తయారు చేసి కుకప్ చేశారు. ఇదే కదా వాళ్ళ ఆరోపణ. ఖచ్చితంగా అది నిజమైతే సిబిఐ అటువంటి కేసులు టేకప్ చేయదు. మోడీ కాదు, ఎవరున్నా సరే. అసలు సిబిఐకి ఎవరు వాళ్ళు?
వాళ్ళు హాని చేద్దాం అనుకున్నప్పుడు సిబిఐకి వాళ్ళు ఎవరు, సిబిఐ కూడా ఒక లెటర్ రాస్తే చాలు, మా దగ్గర ఇప్పటికే 766 కేసులు ఉన్నాయి, ఈ కేసు టేకప్ చేయడానికి మాకు టైం లేదు అని లెటర్ రాస్తే చాలా అయిపోయింది. మీకు ఆ కేసులు అలాగే రాశారుగా, మన జగన్మోహన్ రెడ్డి కేసులోనే అనుకుంటా. దాని తర్వాత లేకపోతే చంద్రబాబు నాయుడు రామోజీరావు మీద ఒక కేసు వేస్తే ఇది టేకప్ చేయడానికి మాకు టైం లేదని రాశారు కదా అప్పుడు. నూతి రామ్మోహన్ రావు గారు, జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారు సిబిఐకి అప్పచెప్తే సిబిఐ వారు ఒక రిప్లై ఇచ్చారు, ఏమంటే మా దగ్గర ప్రస్తుతం ఇన్ని కేసులు టేకప్ చేయడానికి మెన్ అండ్ మెషినరీ లేరు అని. అలా ఏదో ఇచ్చేస్తారు రేపు. ఏంటి నా పిటిషన్ వేసేస్తే కేసు అయిపోయినట్టుగా అనుకుంటా. అంటే 40 మంది ప్రతివాదులు చేసి వేశారు, ఎవరెవరు మేము అందరినీ అందుకే పెట్టాను నేను. వాళ్ళకి ఉత్తినే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక్కరిని పెడితే అది లాలూచి. నేను వాళ్ళందరినీ ఎవరెవరినైతే వాళ్ళు ముద్దాయిలు చేశారో వాళ్ళందరినీ పెట్టాను, ఈడీ ముద్దాయిలు చేసిన వాళ్ళని. వాళ్ళందరూ పేర్లు సంపాదించడం చచ్చేంత పని అయింది. అందరి పేర్లు ఎందుకు పెట్టామంటే వాళ్ళందరూ రేపు కౌంటర్ వేయచ్చు. రేపు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్లో నాకు సిబిఐ ఈజీ వీళ్ళదే కరెక్ట్, మీరు అది వేయకుండా నేర్చుగా ఆయన కూడా చేశాం. దీనికి ఎంత రియాక్షన్ ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారే ఇది చాలా నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నాడని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆయన్ని కలవటానికి వెళ్ళిన మంత్రులంతా లోపల కలిసి బయటకు వచ్చి నన్ను బూతులు తిట్టి వెళ్ళిపోతున్నారు. మా రాజమండ్రియే కదా, లోపలికి వెళ్ళడం, చంద్రబాబు గారిని కలవటం, బయటికి రావటం, మీ మీడియా దగ్గర నన్ను బూతులు తిట్టడం, పోవటం. దాంతో లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట, ఇదేంటిది సిబిఐకి అప్ చెప్తే ఏంటంత నాకు అర్థం కాల. నిజంగా వాళ్ళకి అంత ఇన్కన్వీనియన్స్గా ఉందనుకోండి, నాకేమి జగన్మోహన్ రెడ్డి దీనివల్ల ప్లస్ అవుతాడని నేను అనుకునేలా. వీళ్ళ చేతుల్లోంచి అప్ చెప్తే డెఫినెట్గా న్యాయం జరుగుతుందేమో అనుకున్నాను. రైట్, మిమ్మల్ని ప్రసాద్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సార్, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే ఇవన్నీ కూడా కక్ష సాధింపని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, లేదా ఇప్పుడు అధికార పక్షం మాత్రం అతను నిజంగా పాల్పడ్డాడు కనుక తాము శిక్షిస్తున్నామని అధికార పార్టీ చెప్తారు. నిజంగా మీకు తెలిసినంత వరకు వచ్చే ఎన్నికల నాటికైనా చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడో రాడా? జ్యోతిష్కులను అడగాలి. జ్యోతిష్కులు న్యాయ కోవిధులను కాదు అడగాల్సింది. కాదు, నేను న్యాయ కోవిదుని కాదు, అది ముందే చెప్తున్నాను. న్యాయశాస్త్రం న్యాయ కోవిదునో లేకపోతే మేధావనో తప్పుడు ఆలోచనలో ఉండకండి. నేను ఆ రెండూ కాదు. నేను చాలా యావరేజ్, ఈ దేశంలో ఉన్న 90% జనం ఎంత ఉందో అంతే ఉంది. మీ అందరికన్నా చాలా తక్కువ ఉంటుంది నాకు. అందులో ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను, ఇంకా డిటాచ్మెంట్ వచ్చేసింది. సో దానికి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ఇంకా పీటీ వారెంట్లు పెట్టుకుని ఉన్నారు, వరుసగా కేసులు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్కి ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఈయన ఇంతకాలం లోపల ఉంటే మంచిది అని ఏదో స్ట్రాటజీ ఆలోచించుంటారు. సో ఎప్పుడు బయటకు వస్తాడో నేను చెప్పలేను. మీకు తెలిసిన స్ట్రాటజీ ప్రకారం నాకు తెలిసి మామూలుగా అయితే అసలు ఫస్ట్లోనే వచ్చేయాలి. ఎందుకంటే ఆయన మామూలు రిమాండ్ అనగానే ఆ పెద్ద ఢిల్లీ ప్లేడర్లు రాక్కలేదు. ఇక్కడ లోకల్గా ఉన్న చిన్న ప్లేడర్ ఎవరన్నా వెళ్ళి 70 ఏళ్ళు దాటి, నేనే ప్లేడర్ని అనుకోండి, నేను ఇవేం వాదించను. అమ్మ 70 ఏళ్ళు దాటిపోయిన మనిషి, ఆయనకు ఒంట్లో బాగోలేదు, ఆరోగ్యం మంచిది కాదు, ఇంటి దగ్గరే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, పాస్పోర్ట్ మీరు ఎదురు పెట్టుకోండి, ఎక్కడికి పోతాడు. సేమ్ పివి నరసింహారావుకి ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాడు అతను, ఆనంద్ చెప్తే వెంటనే బెయిల్ ఇచ్చాడు. బెయిల్ రాదనుకున్నది ఇంకా కేసు మెరిట్స్లోకి వెళ్ళకూడదండి. ఎప్పుడు ట్రయల్ కోర్టులో ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. అది కాకుండా వీళ్ళు అక్కడి నుంచే ప్యాషన్, అంటే ఆయనకి కడిగిన ముత్యంలా బయటికి రావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది, అందులో తప్పులేదు. దానివల్ల ఈ రిస్క్. ఇప్పుడేమో రేపు సుప్రీంకోర్టులో కొట్టేశారనుకోండి కేసు 17A ప్రకారం, అప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది. ఇది వెంటనే గవర్నర్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. ఇది ఏమవుతుందో చూడాలి. ఇది గవర్నర్ పర్మిషన్ లేదు, ఇది పూర్తిగా టెక్నికల్ అనమాట. మిమ్మల్ని రేప్ చేస్తుండగా 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారనుకోండి, ఈయన రేప్ చేసినటువంటి ప్లేస్ 2 టౌన్లో కాబట్టి 2 టౌన్ వాళ్ళు కేసు పెట్టాలి, ఈయనేంటని కోర్టుకు వెళ్ళినట్టు ఇది అంతే. వెంటనే అక్కడే మళ్ళీ 3 టౌన్ వాళ్ళు వచ్చి పట్టుకుని 2 టౌన్ వాళ్ళకి కప్ చెప్పేస్తారు. ఇప్పుడు అదేగా జరిగింది. జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి వచ్చి కేసు వేశారు, ఏపీ సిఐడి కంప్లైంట్ ఇచ్చారు, సిఐడి టేకప్ చేసింది. హైదరాబాద్లో జరిగింది, మీకు సంబంధం ఏంటి అని కోర్టు అడిగింది. సో ఎలా చూడాలి దీన్ని? అంతే, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. దానికి ఏం చెప్తారు? యూరి రెడ్డి రావడానికి మీరు ఎలా చూస్తారు? యూరి రెడ్డి వచ్చాడని నాకు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, ఇండియాలోనే ఉంటాడు యూరి రెడ్డి. అతనికి ధైర్యం కావాలిగా. ఈవేళ ధైర్యం వచ్చింది, నాకేమో న్యాయం జరుగుతుందని వచ్చి ఉంటాడు. ఉత్తినే యూరి రెడ్డి అన్నవాళ్ళు లిటిగేషన్ కొనుక్కుని ఏదో అల్లరి చేసో లేకపోతే న్యూస్లో ఉంటే మనకి రేపు టికెట్ ఇస్తారనో ఆ టైప్ మనిషి కాదు యూరి రెడ్డి. ఒక జీజే రెడ్డి అన్న ఆయన కొంచెం కమ్యూనిస్ట్ పార్టీలో బాగా పెద్ద లెవెల్, రణదీవే అని, చండ్ర రాజేశ్వరరావు ఆ లెవెల్ మనిషి. ఆయన కమ్యూనిస్ట్ చాలా పెద్ద. ఇది నాకు ఎవరు చెప్పారు? సురవరం సుధాకర్ రెడ్డి గారు చెప్పారు. ఆయన మేము కలిసి ఎంపీలుగా ఉన్న టైంలో ఒకసారి మొత్తం అసలు జీజే రెడ్డి అన్న ఆయన చెప్పాడు. ఆయన కొంచెం కుంటుతూ నడుస్తాడట, డాక్టర్ట, కమ్యూనిస్ట్ పార్టీలో పాలసీ మేకర్స్లో చాలా పెద్ద పేరున్న ఆయన. అప్పుడు ఏదో కేసులో ఆయన ఇరికిస్తే ఆయన ఎస్కేప్ కొట్టాడు. వైఫ్ ఎక్కడే ఉండిపోయింది.
అతని కొడుకులు ఇద్దరు, వీళ్ళు ట్విన్స్ వీళ్ళు. నేను ఎప్పుడు ఈయన పర్సనల్గా కలవలేదు కానీ 1-2 సార్లు ఫోన్లో మాట్లాడాను. ఈవేళ వాళ్ళకి ధైర్యం వచ్చి ఉంటుంది మనం అడగటానికి, పర్వాలేదు గవర్నమెంట్ ఉంది మన ఏం చేయరు అని ఏమైనా వచ్చిందేమో. మరి ఆయన వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి, నేను ప్రెస్ మీట్లో చూడటమే. కానీ ఏపీసీఐడి దగ్గరికి వెళ్ళడాన్ని ఎలా చూడాలి? అదే ఏపీసీఐడి పరిధి కాదు అని ఇప్పుడు కోర్టు కూడా వ్యాఖ్యానం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఉమ్. ఇప్పుడు పరిధి కాదు, వాళ్ళ ఆఫీస్ అక్కడ ఉంది కాబట్టి పరిధి కాదన్నారు. ఇప్పుడు నేను వేసిన అంటే అదే అప్పుడు రాజకీయంగా రామోజీకి సంబంధించిన కంపెనీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచన జరుగుతోంది అని రామోజీ వర్గీయులు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దానికి ఇది బలం చేకూర్చే అవకాశం లేదు. ఇబ్బంది ఎందుకు పెట్టరు? అక్కడ ఏమన్నా దేవుళ్ళు వచ్చి పరిపాలన చేస్తున్నారా? జగన్ మనిషేగా, చంద్రబాబు మనిషేగా. వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టారు, వీళ్ళకి అవకాశం వస్తే వీళ్ళు ఇబ్బంది పెడతారు. ఇందులో పెద్ద క్వశ్చన్ వేయవలసింది కానీ నాకేం కనపడలేదు. న్యాచురల్గా జగన్ అన్న వాళ్ళని వేళ ఈనాడు ఒకసారి చదవండి. ఇక్కడ వచ్చే ఈనాడు వేరు, మీకు ఆంధ్రాలో ఈనాడు ఒకసారి చదవండి ఏ రోజైనా సరే. అసలు ఈవేళ జగన్ దిగిపోవాలరా అన్నట్టే రాస్తారు. రేపు దాకా ఉంటే రేపు నువ్వు బతికుంటావో చచ్చిపోతావు, అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అని రాస్తారు. వాళ్ళు రాస్తుంటారు, వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళకి అవకాశం దొరికితే వీళ్ళు ఎందుకు వదులుతారు? ఇది నేను కాదు, సుప్రీంకోర్టులో రామోజీరావు గారు రాజశేఖర రెడ్డి మీద ఒక పిటిషన్ వేస్తే బెంచ్ కామెంట్ చేసింది. ఏమని? నీకు పేపర్ ఉంది, నువ్వు అతను తిడుతున్నావు, అతని దగ్గర గవర్నమెంట్ ఉంది, అతను నిన్ను పట్టుకున్నాడు. నిన్ను పట్టుకున్నది కరెక్టా కదా అది చెప్పు, కానీ నా పేపర్ మీద కక్ష కొద్దీ ఇవన్నీ చేస్తున్నాడని చెప్పుకో. నేను పట్టుకున్న కేసు కరెక్టా కాదా అది చెప్పు. నీకు పేపర్ ఉంది కాబట్టి అతను వస్తున్నాడు. పేపర్ ఉంటే నువ్వు అతనికి వ్యతిరేకం. మీకు గుర్తుండే ఉంటుంది అన్ని పేపర్లో, ఇప్పుడు ఫ్రంట్ పేజ్లోనే వచ్చింది ఈనాడులో తప్ప. ఎందుకని ఇది జనరల్గా మనం మనుషులం కాబట్టి అలాగే వ్యవహరిస్తాం. నీ మీద నాకు కోపం ఉంటే ఎక్కడ దొరుకుతాడని చూస్తాను. కోపం లేకపోతే మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా కవర్ చేయడానికి చూస్తాను. మానవ సహజం ఇది. ఓకే, చంద్రబాబు పై కేసులు ఏం జరుగుతుందో చూడాలి అని అన్నారు. రామోజీరావు పై కేసులు ఏం జరుగుతుంది? అది చూడవలసిందే. ఆయన అయితే యాక్ట్ ఫాలో అవ్వట్లేదు. మరి ఏం తెచ్చుకో, మీరు చెప్పినట్టుగా ఎవరికీ అగ్గొట్టలేదు కదా. అదే ప్లీడ్ చేసుకుంటే డెఫినెట్గా బయటపడిపోతారు. అది ప్లీడ్ చేసుకోరు వాళ్ళు. మేము చేసిందే రైట్ అంటారు. ఎందుకంటే రిస్క్ ఉంది. ప్లీడ్ చేసిన తర్వాత తప్పు చేసామని చెప్పి కంపెనీలు అవి మూయించేసి పెనాల్టీ కింద మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడు నా కేసులో కరెక్ట్గా పెనాల్టీ పెడితే 2600 × 2 5,200 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలి. వైలేషన్ ఆఫ్ 45 డబుల్ ద అమౌంట్ ఎంత కలెక్ట్ చేశారో దానికి డబుల్ అమౌంట్ కట్టాలి. 5,200. అందుకే 17 ఏళ్ళ నుంచి దాన్ని ఎలాగోలా లాక్కుంటూ వస్తున్నారు. సో ఏం చేస్తారో వాళ్ళు స్టార్ట్ చేసి చూడాలి. నేనేమి ఆయన ఎగ్గొట్టాడే నేను ఎప్పుడు చెప్పలే. రామోజీరావు గారు అందరు డబ్బులు ఇచ్చేసాను ఆయన చెప్పాడు. నాకు కూడా పెద్ద దానిలో ఇచ్చేసి ఉంటాడు. ఎందుకంటే చెప్పారా మీకు? కొంత షేరు పేపర్లో వచ్చిందిగా, కోర్టులో చెప్పారు. కోర్టులో చెప్పడం ఎప్పుడైనా మీతో పర్సనల్ గా మాట్లాడే ప్రయత్నం అంత అవకాశం ఇవ్వలేదు. ఆయన చాలాసార్లు అడిగాను నేను. అంటే ఇలాగే పత్రికాముఖంగా అడిగాను. ఒకసారి రామోజీరావు గారు అనుగ్రహిస్తే వచ్చి ఒకసారి కలుస్తానని. అయితే వారు జనరల్గా ఎందుకు కలుస్తారు, ఎందుకు వీడిని కలిసేదని. నా ఉద్దేశం ఏంటంటే నేను నా ఆటోబయోగ్రఫీ రాస్తున్నాను. అందులో నాకు ఈవేళ ఇంతమందికి నేను తెలుసు అంటే రామోజీరావు గారి వల్లే కదా, ఆయన వల్లే కదా అందరికీ తెలిసింది. ఆయన్ని కలిసి కూడా మాట్లాడింది ఒక 4-5 పేజీలు ఉంటుంది. పుస్తకం వాల్యూ కూడా పెరుగుతుందని అడిగాను. ఏమో ఇంకా బాగానే ఉన్నాడు కాబట్టి ఆయన పిలుస్తాడేమో చూద్దాం. ఇప్పటికీ అడుగుతున్నారా? ఇప్పటికీ ఆ ప్రయత్నం? ఇప్పుడు అడుగుతున్నాను మీ ద్వారా. ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కాదు, 2006 నుంచి చెప్తున్నాను. పరిచయం అంటే ఫోన్ చేశాడు. అబ్బాయి ఇప్పుడు కాదు, 2006లో. అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడు అన్నది నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. బట్ అతను అలాగే అందరిలాగే అదేమి ఆయనకేం పెద్ద అంబిషన్లు అవుట్ స్టాండింగ్లు అవి ఏం లేవు. ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఢిల్లీలోనే అక్కడ ఉంటాడు. ఇంకో కొడుకున్నాడు, ఆ కొడుకు ఇండియాలో లేడనుకుంటా. తుపాకీ పెట్టి బెదిరించటం ఈ లెవెల్ ఉంటుంది అంటారా? అదేదో సినిమా సీన్ లాగా అనిపిస్తోంది. రామోజీరావు గారు అలా రామోజీరావు గారికి అసలు తుపాకీ లైసెన్స్ ఉందా లేదా చూడాలి, నాకు తెలియదు. మరి నేను మళ్ళీ అదో కేసు, లైసెన్స్ లేకుండా తుపాకీ ఎలా పెట్టుకున్నావు. అవును. ఓకే, రామోజీరావుని కలిస్తే మీరు ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారు? మీకు చెప్పేస్తారు. కొన్ని జనాలకు చెప్పండి, మళ్ళీ మీ పైన అనుమానం పడతారేమో. ఏం కాదు, ఇప్పుడు ఆయన పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, మామూలుగా ఎంటర్ప్రినర్గా చాలా గొప్ప సక్సెస్లు సాధించిన వాడే. ఆంధ్రప్రదేశ్లో ఆయన చచ్చిపోయాక కూడా చాలా సంవత్సరాలు ఆయన పేరు ఉంటుంది.
హిస్టరీలో పేరు డెఫినెట్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అంటే ఎవడని రాస్తే ఈనాడు, రామోజీరావు ఉంటుంది. సో ఆయన అన్ని చట్ట వ్యతిరేక బిజినెస్లే చేసి ఉండొచ్చు. ఇంకోటి ఆయన చాలా తప్పులు చేసి ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి నాతో కాంటెంపరీగా నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు రామోజీరావు గారు అనే ఆయన్ని నేను కలవలేకపోయాను అంటే ఆయన వల్ల ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఆయన్ని కలవకపోతే ఎలాగని అడిగాను. అప్పుడు 2006 నుంచి అడిగాను. మొన్న కూడా ఆయన సిక్ అయ్యాడంటే ఆయనకి తెలుసున్న ఒక డాక్టర్ నాకు తెలుసు. ఆయన అడిగాను, మీరు కనుక వెళ్తే చూడటానికి ఒకసారి అడగండి అంటే ఎలా ఉందో కూడా చెప్పండి అంటే ఆయన వెళ్ళి చూసి వచ్చి నాకు ఫోన్ చేసి పర్వాలేదండి, డెత్ బెడ్ కాదు, సిక్, మళ్ళీ రికవర్ అవుతారు అని చెప్పారు. ఏదో అవకాశం వస్తే కలుస్తాను. మీ మీడియా చూసి పిలిచారనుకోండి, ఇవేం మాట్లాడడం, నాకేం మార్గదర్శిలో ఏం చేశారండి, ఇక జనరల్గా ఒక కలిస్తే అటువంటి వాడిని ఇప్పుడు రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశాను. ఇప్పుడు పిలిస్తే జైల్లో వెళ్ళి కలుస్తాను. ఎందుకంటే ఆయన పిలిస్తే కానీ ఆయన పిలవరుగా, మీరే వెళ్ళి కలవాలి. మీరు ఒప్పుకోరు. ఆయన కూడా అంగీకరించాలి. వాళ్ళు అంగీకరించారు. ములాఖత్ అడగొచ్చు కదా. ఆయన అడుగుతారు. ఆయన ఒప్పుకుంటేనే మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన అడుగుతారు. ఆయన ఒప్పుకుంటే మిమ్మల్ని ఆయన నన్ను కలవాలనుకుంటే, ఇప్పుడు నన్ను కలవాలనుకున్నాడు ఆయన, వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవలేదేంటి? ఆయన ఆఫీస్కి వెళ్ళి నేను ప్రతి ప్రెస్ మీట్లో చెప్పేవాడిని, మీకు కానీ మీ ఏజెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కేసులో ఎంత బలం ఉందో, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ కేసులో అని అడుగుతూ ఉండేవాడిని. ఒకసారి సడన్గా ఫోన్ వచ్చింది, మిమ్మల్ని రమ్మంటున్నారండి అని. అంటే బయలుదేరి మధ్యలో ఏలూరు దాటుతుంటే గోదావరిలో పెద్ద పడవ మునిగిపోయి 30 మంది 40 మంది చచ్చిపోయారు. ఆయన వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు హెలికాప్టర్లో. వెళ్తున్నప్పుడు ఆయన మళ్ళీ పిఏ ఫోన్ చేసి, సార్ మీ అపాయింట్మెంట్ 6 గంటల నుంచి 12 గంటలకు మార్చాం రాత్రి, అందుకని ఆయన ఇలా అర్జెంట్గా వెళ్ళారు, మాకు తెలియదు అక్కడ ఏదో మునిగిపోయిందని. అంటే నేను వెనక్కి వచ్చేసాను, వద్దులేండి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వస్తాను, రాత్రి 12ంటికి మీటింగ్ ఏంటి అని వెనక్కి రాయమండ్రి వచ్చి, మళ్ళీ నెలకో 2 నెలలకో మళ్ళీ ఫోన్ చేసి రేపు సాయంత్రం రమ్మంటున్నారండి అని వెళ్ళాను. ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్, ఆయన పిలిస్తే నేను వెళ్ళాలి కానీ నాకెందుకు అపాయింట్మెంట్ ఇస్తాడు? ఆయన పిలిచాడు, వెళ్ళాను. మీరు అడిగితేనే చేస్తారు అబ్బాయి. నేను అడగలే. ఇప్పుడు ఆయన బయటికి రావాలని అనుకున్నాడు, నేను లోపలికి రావాలని అనుకున్నాడు అనుకోండి, 5 నిమిషాల్లో అప్లికేషన్ పెడతాను. ఆయన అనుకుంటే అది ఎలా బయటికి నాకు కమ్యూనికేట్ చేయాలో ఆయనకి తెలుసు. రెడ్ ప్రసాద్ క్వశ్చన్ సార్, అడగాలనుకుంటున్నాను. ఉన్నవల్లి అరుణ్ కుమార్ జగన్ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సరే ఉన్నవల్లి అరుణ్ కుమార్ గారు ప్రత్యక్షం అవుతారు, ఒక ప్రెస్ మీట్ పెడతారు అనేటువంటి అపవాదం ఉంది ఆంధ్రప్రదేశ్లో మీ పైన. టీడీపీ ప్రభుత్వంలో కూడా మీరు లిక్కర్ బాటిల్ ఇంతగా తయారవుద్ది, ఇన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతుందంటూ కూడా ప్రజలకు వివరించారు. కానీ ఇప్పుడు అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి ఇదే లిక్కర్ మీద దోచుకుంటున్నా సరే ఏ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు, అది చూపించలేదని ప్రజలు అంటున్నారు. దీన్ని మీరు ఏం సమాధానం? మీకు ఇప్పుడు చూపించిన ఒకటి చూస్తారా చెప్పండి, ఒకటి చూపిస్తాను, మంచిది చూపించండి. సమాధానం చెప్పండి. సమాధానం ఎందుకు, విజువల్లే చూపిస్తాను. 2 చూపించినా, ఒకటి చూపించిన, బాటిల్ చూపించినా, ఇది చూపించిన, 2 చూపించిన, ఏదో ఒకటి చూపించండి. మీకు మీ ఆరోపణ జగన్ ఏమనలేదని, అంతే కదా? చంద్రబాబు నాయుడు ఎప్పుడు బాటిల్ చూపించారు, జగన్ అంటూ మడమ తిప్పారు అని ఇదిగో చూసాం. ఏం చూశారు? మందు బాటిల్ గురించి పెట్టినవి కాదండి, ఇది మందు బాటిల్ గురించి కాదు. ఇంకా లెక్కలకు సంబంధించి అయితే చాలా పెద్ద భయంకరమైనటువంటి నిజాలు వస్తున్నాయి బయటికి. అయితే నేను ఖరారు చేసుకోకుండా, నా దగ్గర ఏదో ఒక పేపర్ లేకుండా నేను మాట్లాడను. ఒకటి మాత్రం నిజం, ఇక్కడ గవర్నమెంట్ పర్చేస్ ప్రైస్ అంటే ఒక చీప్ లెక్కర్ బాటిల్ పక్కన తెలంగాణ వాళ్ళు ఎంత కొన్నారు, ఇటు పక్క ఒరిస్సా వాళ్ళు ఎంత కొన్నారు, అటు పక్క మెడ్రాస్ వాళ్ళు ఎంత కొన్నారు, ఆ పక్క బెంగళూరు వాళ్ళు ఎంత కొన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎంత కొన్నారు, పాండిచ్చేరి వాళ్ళు ఎంత కొన్నారు, ఇదంతా మనకి చుట్టూ ఉన్నటువంటి బోర్డర్ స్టేట్స్. ఆ స్టేట్లలో చీప్ లెక్కలు ఏ రేట్ లో కొన్నారు అన్నదానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ రేట్లు కొంది అన్నటువంటి చూస్తే కేసుకి ఇంత అని చెప్పి హైయెస్ట్ ప్రైస్ కొన్నారు. ఇక్కడ కేసుకి ఇంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు. కొనుగోలు తగ్గిపోయిందంటే జనం మారేస్తున్నారు. తాగుడు మానేయటం వల్లే కొనుగోలు తగ్గిపోయింది. నేను కోరుకున్నది ఇదే అని ఆయన అంటున్నాడు. కానీ అది కాదు కారణం. మీకు చుట్టూతో ఉన్న అన్ని బోర్డర్ స్టేట్ల నుంచి లెక్కలు వచ్చేస్తుంది. మన చుట్టూతో ఉన్న అన్ని స్టేట్లలో రేట్లు ఇక్కడ కన్నా సగం ఉంటే ఆపేస్తే ఉందండి. నాటుసారా శుభ్రంగా కాచేస్తారు. కరోనా టైంలో కొట్లన్నీ కట్టేసినప్పుడు లీటర్ 300, ఇప్పుడు కొట్లు తెరిచాక లీటర్ 500. ఇంకోటి ఉంది, ఇంకా ఇవన్నీ మీరు చూడకపోతే నాదే తప్పు. చూసాం
ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందో చెప్పలేదు కదా. వినండి, అప్పుడు ఏం చెప్పాను చూడండి. అరుణ్ కుమార్ గారు ఇప్పుడు అనేది ఏంటి అప్పుడు అంటే కూడా నేను బాటిల్ చూపించి చేసింది మీరు వాటి మీద ఏమన్నా వాటిని న్యాయపరమైన చూపించి పోరాటం చేసిన చేశారా, అసలు కేవలం చంద్రబాబు ప్రెస్ మీట్ నాయుడు పెట్టి గాని, వదిలేశారా? గవర్నమెంట్ కానీ వేరే ఎత్తలేదు నేను. కాంగ్రెస్ కూడా అన్ని గవర్నమెంట్లు ఇదే చేస్తున్నాయి. 8 రూపాయల్లో తయారైన బాటిల్ 50 రూపాయలకు అమ్ముతున్నారు అది నేరమా? అని అదే చెప్పాను. అది నేరం అని కాదు, జనాలకు తెలుసుకోవడానికి. ఒరే అబ్బాయి మీరు తెలుసుకోండి, ఇది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పేరు కూడా ఎత్తాను. అంటే అలాంటి మా కాంగ్రెస్ టైంలోనే అలవాటు చేస్తారు, ఇదే రెవెన్యూ అయిపోయింది. చంద్రబాబు ఇందులో డబ్బులు తినేస్తున్నాడని ఎక్కడా చెప్పలే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దాంట్లో డైరెక్ట్గా ఏం చెప్పాను, కేసుకి ఎంత అని చెప్పి తీసుకుంటున్నారు, ఇది వెంటనే అరికట్టాలని చెప్తే ఇది మీరు చూడకపోతే నాదే తప్పు. అదే మీరు ఇగో బాటిల్ సినిమాల్లో అట్లా చూపిస్తుంటారు. నారాయణ అనేటువంటి ఒక కామెడీ యాక్టర్ సినిమాలో చూపిస్తుంటే మందు కొట్టడానికి వెళ్ళి వచ్చి మందు కొట్టడానికి వెళ్ళి ట్యాక్స్ ఇంకా కొట్లు తెరవలేదన్నాడు. వచ్చేసారా? ఎందుకంటే ఇప్పుడు 24 గంటలు అమ్మమని అమ్మకపోతే నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు వైసీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, నేను ఆరోపణ చేశాను అని అంటున్నారు కదా. చూడండి, లాస్ట్ టైం చెప్పాను. ఓకే, వైసీపీ ప్రభుత్వంపై మీరు చేసిన ఈ ఆరోపణలో న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉన్న ఆరోపణలా, న్యాయ విచారణ జరగాల్సి ఉన్న ఆరోపణలా, వాటిపైన న్యాయ విచారణ జరగాల్సిన ఇది స్టార్ట్ అయింది. నువ్వు వాడి మీద ఎందుకు వేయలేదు, వీడి మీద ఎందుకు వేయలేదు? మీరు ఏమన్నా నాకు జీతం ఇస్తున్నారా? నాకు ఎవ్వడూ బయట పెట్టని విషయాలే నేను బయట పెడతానని చెప్పాను. ఇది రోజు మాట్లాడుతుంటారు, రోజు టీడీపీ వాళ్ళు ఇదేగా చెప్తున్నారు సారా గురించి, ఇసుక గురించి. ఏం వాళ్ళు పబ్లిక్ ఇది వేయలేరా? మీరు ఆల్రెడీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు కదా సిబిఐకి ఇమ్మని. అవునండి, వాళ్ళు దీని మీద వేయచ్చు, సారా మీద వేయచ్చు, ఇసుక మీద వేయచ్చు. ఎందుకు వేయరాళ్ళు? మీరు కూడా వేయొచ్చు కదా, మీరు ఆల్రెడీ న్యాయవాదిగా ఉన్నారు, వేశారు, వేస్తున్నారు, వేయొచ్చు అంతే. ఎందుకు వేయట్లేదు అని అడగటానికి లేదు, వెయ్యొచ్చు కదా అన్నది బాగానే ఉంది. ఇన్ఫర్మేషన్ కావాలి. కోర్టులో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మొన్న సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసాను, పొరపాటున కోర్టు కానీ ఈజ్ వేస్టింగ్ అవర్ కోర్ట్స్ టైం 10,000 ఫైన్ అయ్యింది అన్నాడంటే, నేను సుప్రీంకోర్టులో వేసిన కేసులు అన్నింటిలో ఇది పనిచేస్తుంది. వీడి క్యారెక్టర్ అలాంటిదంటే, వీడు ఇలాంటి చెత్త పిటిషన్లు వేస్తుంటాడంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని ఒక్కటి వెళ్ళిందంటే చాలు, అయిపోయింది, తప్పని నాది డ్రాప్ అయిపోతుంది. పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూయింగ్, ఆడెవడో పిచ్చాడు అలా వచ్చేస్తుంటాడండి అని. వెయ్యాలంటే మెటీరియల్ కావాలి. మెటీరియల్ సంపాదించగలిగిన సత్తా ప్రతిపక్షం వాళ్ళ దగ్గర ఉంటుంది. మొన్నటిదాకా రూలింగ్లో ఉన్నారు, వాళ్ళ మనుషులు ఉంటారు. మొన్న నేను కోర్టులో వేసాను, కోర్టులో వేసింది ఇంకా నెంబర్ అవ్వలేదు, అప్పుడే అంతా సోషల్ మీడియాలో వచ్చేసింది కదా, 254 పేజీల పిటిషన్ వచ్చింది. ఏంటి అక్కడ కోర్టులో వాళ్ళు తెలుసున్నాడు ఉన్నాడు, టక్కని ఇచ్చేసాడు, తీసి ఫోటోలు తీసి పెట్టేశారు వెంటనే. మొత్తం టీడీపీకి సంబంధించిన అన్ని వెబ్సైట్లో వచ్చింది. మరి అంత చేయగలిగిన వాళ్ళు సారాకి సంబంధించి కూడా తీయచ్చుగా. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళకి, ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి? ఎందుకు వెళ్ళలేదు అదే వాళ్ళని అడగండి. రేపు వాళ్ళు చేయాలి కదా, అంతే. సో ఓకే, రేపు వాళ్ళు చేయాలి కాబట్టి అని అంటున్నారు. మీరు ఏ పార్టీకి లేరు, ప్రజల మనిషిగా ఉన్నారు. సో మీరు ప్రజల మనిషిగా ఉండి ప్రజల కోసం ఉన్నప్పుడు నాకు రాదు ఇన్ఫర్మేషన్. నాకు నేను వేసినటువంటి రిట్ పిటిషన్ కాపీ ఇవి వచ్చి సాఫ్ట్ కాపీ రావడానికే నాకు 24 గంటలు పట్టింది. ఎప్పుడు అయి నెంబర్ అయిన తర్వాత రావడానికి కోర్టు ప్రొసీజర్ అది. అక్కడ మనుషులు పని ఉన్న వాళ్ళు చేసి పంపిస్తే నేను చేసే పని ఏంటి? మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను చెప్తాను. నేనేం కూర్చుని ఇన్ఫర్మేషన్కి ఇవ్వడానికి నాకేం జనం లేరు, ఎక్కడ ఏజెంట్లు లేరు. మరి చంద్రబాబు కేసును సిబిఐకి ఇవ్వాలి అన్న దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. రామోజీ ఎవరో వాళ్ళ పేరేం చెప్తే చంద్రబాబు శత్రువులు 3 మంది ఉంటారు. వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి గురువు దానికి సంబంధించిందంటే 1 గంట ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 1 గంట వాళ్ళ పని పక్కన ఉంటే అమెరికాలో వాడు ఉంటాడు, ఇంకో దేశంలో ఇంకోటి ఉంటాడు. 1 గంట పక్కన పెడితే మొత్తం అన్నీ మనకు మెయిల్స్ వచ్చేస్తాయి. మొత్తం అన్నీ ఇందులోనే ఉంది కదా, ఆన్లైనే పోతుంది అంతా ఇన్ఫర్మేషన్. కానీ ఎంత కొన్నారో ఇవి రావాలంటే మాత్రం వాళ్ళు ప్రొవిజన్, వాళ్ళకి కీ ఉంటుంది. ఆ పాస్వర్డ్ కొడితే కానీ లోపలికి వెళ్ళాం. ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంది, వాళ్ళకి వెబ్సైట్ ఉంటుంది, అందులో మనం ఎంటర్ అవ్వలేము. కానీ ఆర్టీఐ పిటిషన్ ద్వారా అడగచ్చు. ఆర్టీఐ పిటిషన్ ద్వారా నేను అడిగాను, నేను ఇదే ఇన్స్పెక్షనే అడిగాను. ఇప్పుడు కాదు, 2020లోనే అడిగాను. ఇవ్వకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ అప్పీల్ చేయాలి. దానికి ప్రతి పార్టీకి ఒక సెల్ ఉందండి, అది వాళ్ళు వాడుకోవాలి. అది రైట్. రామదాస్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? నేనేమనుకోవట్లేదు. నాకు ఎవరైనా పెద్ద తేడా ఏం లేదు. నేను అంత ఊహాగానం చేయలేను. టీడీపీ జనసేన ఇప్పటికే కలిసి పోటీ చేస్తామంటున్నారు. టీడీపీ జనసేన కలిస్తే ఓటింగ్ పెరుగుతుంది వాళ్ళకి.
డెఫినెట్గా పెరుగుతుంది. టీడీపీ జనసేన కలవటం అనేది టీడీపీకి చాలా అడ్వాంటేజ్. కానీ మొన్న పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన చేసిన తర్వాత ఇంకా ఆగి కొన్నాళ్ళు వేచి చూడాల్సిందని ఎందుకన్నారు? అందుకే టీడీపీకి అడ్వాంటేజ్. నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, అందుకని అన్నాను. ఆ మధ్య పవన్ కళ్యాణ్ మీ దగ్గరికి కొంచెం సలహా ఇంత ముందు వచ్చి కలిశారు కూడా, అవునండి. ఆ తర్వాత మళ్ళీ పవన్ మీరు కళ్యాణ్ కలిసిన దాఖలాలు. నాకు వీళ్ళ ముగ్గురులో ఎవరు సీఎం అయితే మంచిదని ఎవరిని అడిగితే పవన్ కళ్యాణ్ అవడానికి అవకాశం లేదు. కానీ పవన్ కళ్యాణ్ అవకాశం ప్రస్తుతం లేదుగా. ఏమో తర్వాత ఏమైనా వస్తుందో నాకు తెలియదు, కానీ దానికి పెద్ద కారణం కూడా లేదు. ఎంతసేపు వీళ్ళిద్దరైనా ఇంకోళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం కోసం మీరు పోరాడు ఇప్పటికీ పోరాడుతున్నారు. అసలు ఎందుకు రావడం లేదు ప్రత్యేక హోదా? వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు అడగలేదు, అయిపోయింది. ప్రత్యేక హోదా ఇప్పుడు ఇవ్వటం అనేది ఇంపాసిబుల్ అండి. ఆ రోజున ఎప్పుడైతే 6 మండలాలు 7 మండలాలు చేర్పిస్తున్నప్పుడు సంతకం పెట్టించారో ఆర్డినెన్స్ మీద, యాక్చువల్ ఆర్డినెన్స్ కాంగ్రెస్ టైంలో తయారైంది ఏంటంటే స్పెషల్ కేటగిరీ 5 years ఈ మండలాల విలీనం. అది వదిలేసి ఇది ఒకటే ఆర్డినెన్స్ చేశారు బీజేపీ వచ్చాక. ఎందుకంటే అది ఇవ్వటం వాళ్ళకి ఇష్టం లేదు. సరే, దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఇవ్వటం అనేది సాధ్యమైన పని కాదు. కాంగ్రెస్ ఆన్ ఇట్స్ ఓన్ వస్తే ఏమన్నా అవ్వచ్చు, కానీ వచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? రాజకీయ పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, పాలన కావచ్చు, ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ ఏ స్థితిలో ఉంది? చెప్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి రిచ్ వర్సెస్ పూర్ అని. కాస్త డబ్బులుండి బాగుండి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ చాలా బాధగా ఉంది. కింద పూర్ పవర్టీ వాళ్ళకి నెల నెల డబ్బులు వస్తున్నాయి, చాలా బాగుంది. తెలంగాణతో కంపేర్ చేసుకుంటే తెలంగాణతో ఎలా కంపేర్ చేస్తామండి? 100 రూపాయలు ఉంటే మనకి ఏం చేశారంటే 99 రూపాయలు 99 పైసలు తెలంగాణకి ఇచ్చి ఓ పైసా ఆంధ్రాకి ఇచ్చారు. వీళ్ళకి మనకి పోలికేంటి? తెలంగాణ ఈజ్ రిచ్ స్టేట్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తారు. ఆంధ్ర ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పడేశారు. ఎవడు దాని గురించి మాట్లాడేవాడు ఎవడు? కనీసం అక్కడి నుంచి రావాల్సిన డబ్బులు తీసుకోవడం. ఈ తెలంగాణ గవర్నమెంట్ 1,30,000 కోట్లు ఇవ్వాలని చెప్పి మొన్న నా దాంట్లో ఎఫిడవిట్ వేసింది స్టేట్ గవర్నమెంట్. 1,30,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటివి ఆంధ్ర షేర్ కింద రావాలి అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. అది కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఏముంటుంది? స్పెషల్ కేటగిరీ. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టింది ఎవరు? అప్పటి చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అందరూ ఎవరు? ఇద్దరు కూడా దాని మీద ఏది కనీసం జగన్మోహన్ రెడ్డి నా దాంట్లో ఎఫిడవిట్లో రాశాడు అదో పేరా. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను వెళ్ళిందే ఇది కోర్టులో ఇస్తున్నాం, మీరు వేయండి కోర్టులోను, స్టేట్ గవర్నమెంట్ వేయాలండి, వేస్తేనే వాల్యూ ఉంటుంది అని చెప్పి తర్వాత పార్లమెంట్లో డైరెక్ట్గా నోటీస్ ఇచ్చి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద డిస్కషన్ పెట్టండి. ఎందుకంటే మోడీ అన్నాడు ఏపీకి జరిగినంత అన్యాయం ఈ దేశంలో ఎవరికి జరగలేదని. అనగానే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. పిఎం అన్నమాటే కాబట్టి మీరు పెట్టండి దాన్ని. మరి ఎంచేతో ఆయన పెడతానన్నాడు. నన్ను వెంటనే నేను వెళ్ళి సుజనా చౌదరి ఇంట్లో మీటింగ్ రేపు మా ఎంపీలు అందరూ ఉన్నారు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు, చేశాను, కానీ పెట్టలేదు. అలాగే కోర్టులో నేను వేసింది ఆల్రెడీ ఉంది, దాంట్లో పార్టీ ఉండంటే అవుతా ఉన్నారు, అవ్వలేదు. నేను ఇతన్ని ఎప్పుడు కలవలేదు, కానీ ఇలా ప్రెస్ మీట్లో చెప్పింది వినో మరి ఎందుకో అందులో వేశాడు ఇంప్లీడింగ్ పిటిషన్. ఆయన కూడా ఒక ఎస్ఎల్పి ఫైల్ చేశాడు. అట్లీస్ట్ ఆ మాత్రం ధైర్యం చేయగలిగాడు. వాళ్ళు అది కూడా చేయలేదు. ఏం చెప్తాం? ఎందుకు చేయలేదంటే ఏం చెప్తాను? ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది చాలా మెజరబుల్ కండిషన్లో, ప్యాథటిక్ కండిషన్లోకి వచ్చింది. ఇది ఏమవుతుంది అన్నది ఎలా ఏంటి స్ట్రాటజీ? ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడు గారిది రైటు, జగన్మోహన్ రెడ్డి తప్పు, ఇలా పంచిపెడుతున్నావు, ఎక్కడి నుంచి తెస్తున్నావు, ఈ అప్పులన్నీ తీర్చాలి కదా, ఎకానమీ మీద దీని పడే ప్రభావం ఏంటి అని జగన్మోహన్ రెడ్డిని గట్టిగా ఏమన్నా అందామంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ప్రామిసులు చూస్తే దానికి డబల్. ఆయన అమ్మఒడి ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాను, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాను పిల్లలకి ఆయన పెంచుకుంటూ పోతున్నాడు ఆయన. ఇక ఎవరిని ఏమనగలం? నోరు మూసి కూరుకోవటమే. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే కొత్తవాడు ఎవడన్నా వస్తే ఇవన్నీ తెలుసుకునే లోపల పొరపాటున ఉన్న స్టేట్కి మంచి జరిగిపోతుందేమో, ఆ రకంగా చూద్దామని అంతే. అంటే పవన్ కళ్యాణ్ వెళ్తున్న దారి కరెక్ట్గానే ఉందనుకుంటున్నారు? ఏం లేదండి. బీజేపీతో వెళ్ళటం అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు టీడీపీతో కదా వెళ్తానండి. టీడీపీ బీజేపీ కూడా అతను మెయిన్ అలయన్స్ బీజేపీతో ఉంది. ముగ్గురిని కలిపి తీసుకెళ్లాలని అతను ఉంది. చెప్తున్నాడు కారణం, జగన్ ఓడించడమే నా టాప్ మోస్ట్ ప్రయారిటీ. మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? ఓటర్గా నేను అవన్నీ చెప్పకూడదు, మీకు సీక్రెట్ ఓట్ అంటారు దాన్ని. మీరు రాజకీయ పార్టీలను అడిగితే వాళ్ళు చెప్పచ్చు. నేను సీక్రెట్ బ్యాలెట్ ఎవరికి వేస్తాను మీకు ఎలా చెప్పేస్తాను? ఓ ప్రజాస్వామ్యవాదిగా అదేనండి. నేను ఈ ప్రభుత్వం మారాలి అనుకుంటే ఒకలా ఓటేస్తాను. ప్రభుత్వం నేనేమో మీకు ఓటు చెప్పి నేను ఓటు చేస్తానా? వ్యక్తిగా అలా కనబడితే ఎలా అండి? నేను ఇప్పుడు చెప్పాను అంటే ఎవరికి ఓటేస్తున్నానో తెలిసిపోతుంది మీకు. చెప్పను.
సార్, రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే 29 రాష్ట్రాల్లో ప్రస్తుతం తక్కువ గుర్తొచ్చే పేరు ఆంధ్రప్రదేశ్. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? అంటే ఇందులో చిన్న ఇదేంటంటే దీన్ని ఒక 1000 సార్లు చెప్పుకుంటాను నేను, ఇది 1001సారి చెప్తున్నాను. చెప్పండి. ఆ రోజున అమరావతి రాజధానిని ప్రకటించగానే ఫస్ట్ అపోజ్ చేసిన వాడిని నేనే. జగన్మోహన్ రెడ్డి పార్టీ అపోజ్ చేయలే. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి చాలామందిని, జగన్తో డైరెక్ట్ మాట్లాడలేదు కానీ చాలామందితో చెప్పాను, అసెంబ్లీలో అపోజ్ చేయండి, మీరు ఇది చాలా తప్పు చేస్తున్నారు, అపోజ్ చేసి రికార్డ్ అవనివ్వండి అది అని అపోజ్ చేయలే. పైపెచ్చి సపోర్ట్ కూడా చేశారు. నేను అమరావతిలో క్యాపిటల్ పెట్టడం అనేది ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది, అది కరెక్ట్ కాదు. అక్కడే పెట్టచ్చు, బట్ అంత ల్యాండ్ ఎక్వైర్ చేయడం ఇవన్నీ కూడా అనేక స్కాములకు దారితీస్తాయి. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఏదో ఉందన్నారు, అక్కడ ఆ నంబూరు యూనివర్సిటీ దగ్గర అక్కడ స్టార్ట్ చేస్తుంటే ఇవన్నీ డెవలప్ అవును కాకుండా ఇది ఒక పెద్ద దీని కింద తయారు చేసేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వచ్చి అది క్యాన్సిల్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద నాకు ఉన్నటువంటిది ఏంటంటే, ఆ రోజున అపోజ్ చేసి ఉంటే ఈ రోజున అతనికి మోరల్ రైట్ వచ్చినాం. తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఈ రాజధాని గురించి అనే ఫైటింగ్ వదిలేసి వీళ్ళకి రాసిన అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయమని వెళ్ళుంటే, సిఆర్డీఏ వారు ఇచ్చిన అగ్రిమెంట్ కేసు ఇంకోలా ఉన్నాం. ఎందుకంటే ఎప్పటికీ నేను బతికుండగా అంత డబ్బు రీపే చేయగలిగిన కెపాసిటీ ఆంధ్రప్రదేశ్కి ఎప్పటికీ రాదు. వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు రాసి ఇచ్చారు కదా, ఇదంతా మనం దీనికి ఇస్తాం కదా డెవలప్మెంట్కి, అలాంటి అగ్రిమెంటే అది. ఆ అగ్రిమెంట్లో వాడు వెనక్కి వెళ్ళిపోతే మనకు కాంపెన్సేషన్ పే చేసి వెళ్ళాలి. సో ఈ రకంగా దీన్ని పొలిటికల్ ఇష్యూ చేశారు. యాక్చువల్గా అక్కడ ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నేను దీని మీద లేదు అక్కడే ఉండాలని అనడానికి నేనే ఫస్ట్ అపోజ్ చేసిన వాడిని, ఆ మాట అనలేను. ఇప్పటికీ మీరు దాని మీద ఉన్నారా, రాజధాని అమరావతిలోనే ఉండాలి అని? ఎక్కడుంటే ఉందండి రాజధానికి ఎంత ఇంపార్టెన్స్ ఏంటండి? రాజధాని అంటే ఒక ఆఫీస్కి ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకున్నది ఎక్కడ పెట్టుకుంటే ఏంటి, మీ జనం అక్కడ ఉన్నారా లేదా అన్నది మెయిన్. మీ జనంలో ఉండి మీకు ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటే మీరు ఇక్కడ పెట్టుకున్నారా ఇంకో చోట విజయవాడలో పెట్టుకున్నారా అన్నది కాదు మెయిన్. అసలు కరోనా టైంలో చూసాం ఏమాగింది, ఆన్లైన్లోనే అన్నీ జరిగాయి కదా. ఈ ఆఫీసులు ఈ సూట్లు వేసుకురావడం వెళ్ళి ఎందుకు, చక్కగా మన క్లైమేట్కి తగ్గట్టుగా అండర్వేర్తో కూర్చొని పనిచేసేవాళ్ళే. అది బ్రహ్మాండంగా జరిగింది. ఎవడో రిట్రెచ్మెంట్ లేదు, ఏం లేదు. మరి రేపు డిసెంబర్లో జగన్ కార్యాలయం విశాఖకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఏముంది, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ డెసిషన్స్ ఏం తీసుకుంటున్నారా, పొలిటికల్గా ఏది చేస్తే ఓట్లు వస్తాయంటే అదే ఆలోచిస్తారండి. ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్లు రావడానికి ఏం చేయాలి, మంచిగా ఉంటే ఓట్లు వస్తాయి. ఇప్పుడు కేరళలో ఉంది, కేరళలో ఆనెస్ట్ సార్, 3 రాజధానులు జనాలకు కూడా బోరు కొట్టేసింది, రాజకీయ వికేంద్రీకరణ గొడవలోకి వెళ్ళిపోయారు. 3 రాజధానుల పేరుతో రాజకీయ వికేంద్రీకరణ జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దాన్ని మీరు ఒప్పుకుంటారా? నేను చూడలేదు కదా, నాకు తెలియదు. వికేంద్రీకరణ అన్నది నాకు అంత అర్థం అవ్వలే. ఇండియాలో ఎక్కడ జరగలేదు, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది. రైట్, అమర్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. అరుణ్ కుమార్ గారు, తాత్కాలిక తాయిలాలతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. యాక్చువల్గా ప్రజా ప్రయోజనాలను ఆశించేటువంటి మీరు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సజెషన్ ఇచ్చే ప్రయత్నం చేశారా ఈ తాత్కాలిక సంబంధించిన విషయంలో? ఇంకొకటి, మీ పక్కనే ఉంటుంది మండపేట ద్వారపూడి రోడ్డు. ఆ రోడ్డు వేయించడానికి డబ్బులు లేని వ్యక్తి కోట్ల రూపాయలు పెట్టి తాయిలాలు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? దాని మీద మీలాంటి వాళ్ళు సజెషన్ ఇస్తే బాగోదా? బాగోదండి, ఎందుకంటే వాళ్ళు తీసుకోరు. మీరు ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం ఇదే ప్రెస్ మీట్లో ఇన్ని చెప్తున్నాం, ఏం తీసుకోవాలి కదా, తీసుకోవడానికి డబ్బులు ఉండాలి. వాళ్ళకి పబ్లిక్కి, పూర్ పీపుల్కి ఏదైతే డబ్బులు ఇస్తున్నామో ఆ డబ్బులు ఆగకూడదు అన్నది వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ అండి. సెకండ్ ప్రయారిటీ జీతాలు అవి ఇవ్వాలి. అసలు ఫస్ట్ ప్రయారిటీ ఏ గవర్నమెంట్కైనా ముందు జీతాలు పే చేయడం. జగన్ గవర్నమెంట్కి అది సెకండ్ అయింది, ముందు పెన్షన్లు ఇవ్వడం అయింది. పెన్షన్లు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారు, నాకు ఇగో ఇంతమంది ఉన్నారు, ఇంత ఓటు బ్యాంక్ ఉంది, డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్ ఎక్కుతాను అని అతను ఆలోచన. పెన్షన్లు ఇచ్చేయిగా, జీతాలు ఇచ్చేయిగా అన్న మిగిలితే రోడ్లు వేస్తాడు, మిగలట్లేదు, ఏం చేస్తాడు? 5 ఏళ్లలో ఆ రోడ్డుని వేయలేకపోవడానికి ప్రధాన కారణం మీలాంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది నా నేను ఈ మధ్య మండపేట రోడ్డు వెళ్ళలేదు, వెళ్తే ప్రశ్నిస్తున్నాను అంటే వెళ్ళలేదు. నేను నిజంగా మీరు తప్పించుకుంటారు. నేను ప్రతిదీ ఇప్పుడు మా రాజమండ్రిలో ఫ్లైఓవర్ ఒకటి కడుతున్నారు, దాని మీద మాట్లాడాను. అక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఫ్లైఓవర్ అవసరం అని. ఇప్పుడు కడుతున్నాం, మనం వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చూసి ఇదిగో ఇక్కడ ఇది బాగోలేదంటే ప్రెస్ మీటే కదా నేను చెప్పేది, నేను చేసేది ఏమీ లేదు. నేను లెటర్స్ రాయటం కూడా మానేశాను. ఓన్లీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లెటర్లు రాసేవాడిని చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైనా మీడియాలో చెప్పడమే. చెప్తే కొన్ని ఏవో ఫ్లైఓవర్ వేస్తున్నారు కాబట్టి ఓకే. ఇక రామోజీరావు దాంట్లో ఒక ఎఫిడవిట్ వేసాడు, సుప్రీంకోర్టు కేసులో ఎస్ఎల్పి ఫైల్ చేశాడు, మన ప్రెస్ మీట్ నుంచి చేశాడు అనుకుని మనం ఆనందించడమే. అతని కారణాలు వేరే ఉండొచ్చు. నేను చెప్తే వినేవాడు ఉంటే చెప్పచ్చు, ఆయన వెండో. మీ సీనియర్ పొలిటీషియన్గా ఉభయ గోదావరి జిల్లాలో అరుణ్ కుమార్ రాజకీయాల్లో ఉండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
కానీ మీరు ఎన్నికల రాజకీయాల్లో నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం డబ్బేనా? 2004లో మీకంటే 10 రెట్ల ఆస్తిపరులున్న సర్వారాయుడు ఎస్బీబీకే మీద గెలిచిన మీరు ఎందుకు ఈ డబ్బుకే భయపడి మీరు బయటకు వచ్చేసారు ఎన్నికల రాజకీయాల నుంచి? లేదు, భయపడి కాదు. నాకు 60 ఏళ్ల తర్వాత రిటైర్ అయిపోవాలని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ రాసింది నేనే. ఆయన 60 ఏళ్ళకి చచ్చిపోయాడు. నేను 60 ఏళ్ళకి కరెక్ట్గా అన్నీ కలిసి వచ్చే పార్టీలోంచి కూడా ఎక్స్పెల్ అయిపోయాను, కాంగ్రెస్లోంచి. సరే మానేశాను. తర్వాత నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. నాకు యాజ్ అన్ ఎంపీ నేను 10 ఏళ్ళు పనిచేసిన దాంట్లో సంభవం నాకు సూట్ అయ్యేది కాదనుకున్నాను. అందుకని మానేశాను. ఇప్పుడు ఇంకా కొత్త ఏదో కోర్టు వేసుకుని కోర్టుకి వెళ్ళటం, ఇలాంటి కొత్త అలవాట్లు చేసుకోవటం కొంచెం కష్టమైంది. ఆ గంగిరెద్దు వేషం వేసుకుని వెళ్ళలేకపోయి అది కూడా ట్రై చేశాను, అది మానేశాను. ఇదేదో ప్రెస్ మీట్లు పెడుతున్నాం యూట్యూబ్ ధర్మం అని సరదాగా కాలక్షేపం అయిపోతుంది. పెద్ద అందులో డబ్బు గురించి దాని గురించి ఏం కాదు, పెద్ద ఇంట్రెస్ట్ లేదు, తగ్గిపోయింది. నేను ఇప్పుడు కూడా ఎవరైనా కాళ్ళు పట్టుకుని ఏదో పోస్ట్ తీసుకోగలను ఎలక్షన్ నిలబడకుండానే. చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, ఎవరిని అడిగినా ఇస్తారు. ఏ పోస్ట్ కావాలనుకుంటారు? పోస్ట్ ఏదో ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి అనిపించుకోవాలనుకోండి. బాబు 2 గణమేలు ఉండే పోస్ట్ ఏమన్నా చూడమంటే 2 గణమేల పోస్ట్, అది పెద్ద కష్టమేం కాదు. కానీ ఎందుకు మనం చేసే జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే అసలు పని చేయడం. మీకు జగన్ గవర్నమెంట్ నుంచి ఆఫర్ ఏమైనా వచ్చిందా నామినేటెడ్ పోస్ట్కి సంబంధించి? ఏమండి, గవర్నమెంట్ నుంచి ఏం ఆఫర్లు రావు. ఎవడో తెలుసున్నవాడు మీలాంటి వాళ్ళు. ఇప్పుడు మీరు అన్నారు మీరు రాజకీయాల్లో ఉండాలని చాలామంది అనుకుంటున్నారు. చాలామంది అంటే మీరే, ఎవడనుకుంటాడు? ఎవరికి కావాలి ఎదురుకుండా కనబడితే అంటాడు అదేంటండి మీరు వెళ్ళిపోతే రాష్ట్రానికి చాలా హాని జరిగిందండి. మనం కూడా నమ్మినట్టు నటించడమే. ఏముండవు ఎవరికి కూడా. నేను పెద్ద ఇందులోనే ఎక్స్పర్ట్ని కాదు. రైట్. ఎక్స్పర్ట్లు అయితే తీసుకుని మనతో ఉండటం మంచిది అనుకుంటారు. నేను ఎందులోనే ఎక్స్పర్ట్ని కాదు. మీరు రీసెంట్గా అక్టోబర్ 30వ తారీఖు లోపు మరో అరెస్ట్ తప్పదంటున్నారు. అది చంద్రబాబు అరెస్ట్ కన్నా ఎక్కువ తీవ్రత ఉంటుందన్న. అరెస్ట్ ఎవరిది? ఒక విచిత్రం అనమాట. నేను ఎప్పుడు అనలేదు ఆ మాట. నా పేరు మీద బ్రహ్మానందం గారు ఉన్నాడు యాక్టర్, ఆయన ఫోటో వేసి ఏదో ఒకటి రాసేస్తుంటారు. తర్వాత రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నాదే అనుకుంటాను, నా ఫోటో పెట్టి ఏదో ఒకటి పెట్టేస్తుంటారు. నేను ఎప్పుడు అనలేదు 31 అరెస్ట్ అని. దాని మీద చాలా జరిగింది. నన్ను ఫోన్ చేసి చాలామంది మీడియా వాళ్ళు కూడా అడిగారు ఎవడండి అరెస్ట్ అని. కానీ వైసీపీ నాయకులు అంటున్నారు నారా లోకేష్ అరెస్ట్ గురించి, తర్వాత ఇంకా టీడీపీ నాయకుల చాలా అరెస్టులు ఉంటాయని వైసీపీ నాయకులు అయితే అంటున్నారు. సో ఈ పరిణామాలు ఎంతవరకు వెళ్తాయి? వైసీపీ నాయకులు అంటున్నారంటే వాళ్ళకి ఏదో తెలిసి ఉండాలి. అందుకే అంటున్నారు. ఏముండవండి, అరెస్ట్ అనేది ఎప్పుడు కూడా అరెస్ట్ కాబడిన వాడికి అడ్వాంటేజా? ఇప్పుడు టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుందా? చంద్రబాబు జైల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగ అంత లీడర్ అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి నా వేళ అరెస్ట్ చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంత లీడర్ అయ్యేవాడా? ఇప్పుడు ఈ పరిణామం టీడీపీకి రాబోయే ఎన్నికల్లో అడ్వాంటేజ్ అవుతుందా? అదే ఏ లెవెల్ అడ్వాంటేజ్ అనేది చెప్పలేం, కానీ డిసడ్వాంటేజ్ ఉండదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం వల్ల డిసడ్వాంటేజ్ లేదు. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. అరుణ్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా జరగలేదని మీరు సుప్రీంకోర్టులో కేసు వేశారు, ఇంకా న్యాయ పోరాటం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయి 9.5 సంవత్సరాలు. ఏ న్యాయం కోరుకొని మీరు ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు? ఏంటి మళ్ళీ 2 రాష్ట్రాలు ఒకటవుతాయా? మీ ఉద్దేశం ఏంటి? అసలు ఏ న్యాయం కావాలి మీకు? అలా కాదండి, రేప్ చేయబడినటువంటి మహిళ ఎందుకు కోర్టుకు వెళ్ళి గొడవ చేయాలి? ఏమన్నా వస్తుందా వెనక్కి? రేప్ చేసిన ఆ బాధలో ఆయన చంపేయాలి. అసలు చంపలేకపోయింది కాబట్టి కోర్టులో ఉన్న తేల్చిడికి శిక్ష చేయాలి. నేను ఇదే ప్రశ్న అడిగాను అనుకోండి, ఎందుకమ్మా ఇప్పుడు ఏమన్నా వస్తుందని వెనక్కి? జరిగింది కదా అంటే రాష్ట్ర విభజన రేప్ జరిగింది. ఆవేళ రేప్తో పోలుస్తున్నారా? ఎన్నోసార్లు పోల్చాను. కొంచెం తెలుగులో అగాయిచ్చాను, ఇంగ్లీష్లో రేప్ అంటాం. ఏంటంటే తలుపులు వేసేసి ఓటింగ్ జరగకుండా లోపల అయిపోయింది అన్నారు. మన ఫండమెంటల్ ఏంటంటే ఆర్టికల్ 100 ప్రకారం మన డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 100 ప్రకారం ఏ ప్రశ్న అయినా సరే జవాబు ఎలా తేల్చాలరా అంటే ఆ ప్రశ్న మీద డిబేట్ జరిగిన తర్వాత ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం చేతులు ఎత్తండనో లేకపోతే. సాయిద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. సార్, ఇప్పుడు ప్రెసెంట్గా మెయిన్ అందరు పాలిటీషియన్స్ చూసుకుంటే వాళ్ళు మాట్లాడే భాష చాలా అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉంది సార్. అంతెందుకు రీసెంట్గా 2 చిన్నపిల్లలు కూడా మాట్లాడుతూ, ఒకరు టీడీపీకి సంబంధించిన పార్టీలో మాట్లాడుతూ, వైఎస్ జగన్ మీ తండ్రికి మాంసం ముద్దైనా దొరికింది, నీవైతే అసలు అడ్రస్ లేకుండా పోతావు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక చిన్న పాప ఎవరు వైఎస్ఆర్సీపీని అడ్రస్ చేస్తూ మా జగన్ జోలికి ఎవరైనా వస్తే ఒక్కొక్కరి ప్రాణాలు గాల్లో లేచిపోతాయి, ఇలాంటి డైలాగ్స్. అలా చిన్న పిల్లలు కూడా సార్. అంటే కేవలం యూత్ని జెండాలు మోయడం కోసం పార్టీలు వాడుకొని
అసలు రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేయకుండా ఇటు యంగ్స్టర్స్ ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం కంప్లీట్ గా పాలిటిషియన్స్ అనే వాళ్ళు ఒక మైండ్ అనేది కంప్లీట్ గా కరప్ట్ చేసేలాగా కనిపిస్తుంది క్లియర్ గా. ఇది ఇంకా ఇలానే ఇంకా దిగజారుకుంటూ పోతుంది, కానీ దీనికి సంబంధించి ఎలాంటి రాసేవాళ్ళు ఇంతకుముందు అన్న రచయితలు కానీ లేదా టీచర్స్ వాళ్ళు గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు కొన్ని రాసేవాళ్ళు ఇప్పుడు అవి కూడా కనుమరుగైపోయినాయి. సో ఇప్పుడు ఏ విధంగా మీరు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ చాలా దీనమైన పరిస్థితి వెళ్ళిపోతుంది, దీన్ని మళ్ళీ ఇంకా రివోక్ అయ్యే పరిస్థితి లేదా? ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కావచ్చు, దేశంలో కూడా చాలా చోట్ల హేట్ స్పీచ్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున యాక్టివిస్టులు కూడా పోరాడుతున్నారు. ఇది ఇంకా దీనికి ఇంకా ముగింపు అనేది ఉండదా? మీ మనసులో ఏముందో నా మనసులోనూ అదే ఉంది. అయితే జనరల్గా మారుతూ ఉంటుంది, కొన్నాళ్ళు పీక్లోకి వచ్చాక డ్రాప్ అవుతుందేమో అనుకోవాలి. ఈ బూతులు తిట్టుకోవడం అది పెద్ద పెద్దవాళ్ళు కూడా తిట్టేస్తున్నారు. ఇప్పుడు ఎవరో చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఐపీసీ అట్రాక్ట్ అవ్వకుండా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి బూతులు తిట్టిస్తున్నారు, మాసం మొత్తం మిగిలింది అది ఇది అని. పెద్దవాళ్ళు మంత్రుల లెవెల్లో ఉన్నవాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అలాంటి భాష వాడుతున్నారు. సో రాజకీయాలు అనేవి శత్రుత్వాల్లోకి వెళ్ళిపోయాయి. రాజకీయంలో వైరుధ్యాలే ఉంటాయి, శత్రుత్వాలు ఉండవు. ఓకే, అరుణ్ కుమార్ గారు, మీరు ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్నది కూడా మీకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే 10 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు కాబట్టి. మొన్న లోకేష్ వెళ్ళి అమిత్ షాను కలవడం, పురంధేశ్వరంకు చొరవ తీసుకోవడం, ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? ఇది న్యాచురలేనండి, ఇదేం కాదు పెద్ద. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ ఫిగర్. ఆయన నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు పేరు పొలిటికల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుసున్న పేరు. ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ లీడర్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. అందులో ఏమీ సెకండ్ ఒపీనియన్ లేదు. అతను జైల్లో ఉన్నాడు అన్నది డెఫినెట్గా ఒక న్యూస్. అతను కొడుకు వస్తున్నాడంటే అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వటం సహజంగా ఉంటుంది. అతను అమిత్ షాతో పర్సనల్గా మాట్లాడితే మళ్ళీ బయట మనం అంతా దాని మీద డిస్కస్ చేస్తామని కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ ఇద్దరిని పెట్టుకుని మాట్లాడుంటాడు. అలా బయటకు వచ్చి ఏమేమి వస్తాయో బయటకని. మనం చూశారుగా, మోడీ వచ్చి కేసీఆర్ నన్ను వచ్చి అడిగాడు కొడుకుని సీఎం చేయమని, అంటే భారత్ మాతాకి జై అన్నానని ఏదో చెప్పాడు. అలా ఏదైనా చెప్పేసుకుంటారు బయటకు వచ్చి. మీరు ఏమంటారు దాని మీద, మోదీ అన్న వ్యాఖ్యల మీద? నేనేమంటాను, జరుగుంటుందా? జరిగినా ఇప్పుడు చెప్పడం తప్పండి. వెంటనే బయటకు వచ్చి, ఇప్పుడు నేను కేసీఆర్ని కలిశాను, కలిసి రోజంతా ఉన్నాం, రోజంతా సాయంత్రం వరకు కలిసి ఉన్నాం. ఆ వేళ బయటకు వచ్చి నేను ఏమన్నా చెప్తే దానికి వాల్యూ ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్పాను అనుకోండి ఎలక్షన్ ముందు, దానికి ఏం వాల్యూ ఉంటుంది? అసలు చెప్పకూడదు. మోడీ లెవెల్లో స్టేచర్ ఉన్నవాడు పర్సనల్గా మాట్లాడుకున్నాం, బయట ఎలా చెప్తారు? పర్సనల్గా బోర్డు మాట్లాడుకుంటారు. అంటే వీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఇన్ పాలిటిక్స్ అని మోడీ గారు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు అంతే. ఆ రోజే చెప్పుంటే ఆయన ఓకే ఈయనేమి దాచుకోడండి వెంటనే బయటికి చెప్పేశాడండి. ఇన్నాళ్ళు అయిన తర్వాత ఎలక్షన్ల ముందు వచ్చి వాడు కొడుకుని చేద్దాం అనుకుంటున్నాడు, నన్ను అడిగాడు, అది ఇది అని చెప్పి అసలు చాలా ఒక్కసారిగా మోడీ ఇమేజ్ కొన్నది టప్పని ఒక 50 పాయింట్స్ పడిపోయింది. అలా ఆడకూడదు, చాలా తప్పు. ఓకే, మీరు ప్రగతి భవన్ అప్పుడు వెళ్ళి కలిశారు కదా, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ని కలవలేదు ఎందుకు? ఆయన బీజేపీ యాంటీ స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి దాని మీద నేను ఎక్కువ బీజేపీకి యాంటీ అని తెలుసు, అందుకని పిలిచాడు అంతే. అంతటితో క్లోజ్. నేను చెప్పాను నాకు రాజకీయం అంటే, మీకు ఇప్పుడు ఏం చెప్పాను అదే చెప్పాను. నాకు ఇంకా పాలిటిక్స్లో ఏ రకమైన పోస్ట్ చేసేటువంటి ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఇలా అంటే ఎక్కువ మాట్లాడాలి, బీజేపీ ఇలా చేస్తుంది, ఆయన దగ్గర చాలా హోంవర్క్ చేసుకుని ఉన్నాడు. ఇలా పనిచేస్తుంది, అలా పనిచేస్తుంది, బీజేపీ వాళ్ళ దేశానికి ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి, నీలాంటి వాళ్ళు మాట్లాడిపోతే అలాగని మాట్లాడతాను. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పురంధేశ్వరి టీడీపీ కోవట్టుగా ప్రవర్తిస్తున్నారు, పనిచేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. పురంధేశ్వరి మీరు ఒకే పార్టీలో కలిసి పనిచేశారు కాబట్టి. నేను అనుకోను కోవర్ట్గా పనిచేయట్లేదు, డైరెక్ట్గా వెళ్ళి టీడీపీలో జాయిన్ అయిపోయినా, అంతా వాళ్ళ ఫాదర్ పార్టీయే కదా, కోవర్ట్గా ఏం పనిచేయక్కర్లేదు. నేను పురంధరేశ్వరి గారికి నాకు ఉన్నటువంటి స్వల్ప పరిచయంలో డెఫినెట్గా ఆవిడ గత్యంతరం లేక బీజేపీలోకి వెళ్ళింది, కానీ ఆవిడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు నాకు తెలుసు కదా, కొన్ని మొరల్స్ మెయింటైన్ చేసే మనిషిని నాకు ఎందుకో, కొన్ని ప్రిన్సిపల్స్ మొరల్స్ ఉన్న మనిషే అని నేను అనుకుంటున్నాను. సో ఇలా కోవర్ట్ ఆపరేషన్లు అవి చేసేసిన అనుకోను, నేను అనుకోను. ప్రసాద్ కృష్ణ అడగను సార్, కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ కూడా వైఎస్ఆర్ కుమార్తె షర్మిల హడావిడి చేసింది, తర్వాత ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తుంది. షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఏమో ఆవిడ నేను ఎప్పుడు ఆవిడతో 1-to-1 మాట్లాడాల, ఎక్కడ 1-2 చోట్ల కలిశాను, కానీ 1-to-1 ఎప్పుడు మాట్లాడే అవకాశం రాలేదు. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఇవాళ క్వశ్చన్ వేయడానికి కూడా అదే కదా కారణం. ఆ లైకింగ్ ఉంటుంది మా అందరికీ. రాజశేఖర రెడ్డి పిల్లలు, రాజశేఖర రెడ్డి వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి చూసాం. వాళ్ళకి మేము గుర్తుండకపోవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 78-83 మధ్య అప్పటి నుంచి మాకు వీళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం. బాగుండాలని జనరల్గా అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి పిల్లలు ఎక్కడ ఉన్నా బాగుండాలని. సార్, వచ్చే నెలలో తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి, కర్ణాటక సీన్ రిపీట్ చేస్తామని
కాంగ్రెస్ చెప్తుంది, లేదు హ్యాట్రిక్ సాధిస్తాం కేసీఆర్ చెప్తున్నారు. మీ మీ నాకు ఆంధ్ర గొడవే తెలియదు అంటే తెలంగాణ గొడవ నేనేం చెప్పను. రైట్, రాబోయే రోజులు ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇలాగే ఉంటాయి, ఎలా ఉంటాయి? ఇలా సడన్గా నేను మీ స్టూడియోలో ఉన్నానని అన్ని మారిపోతాయా? ఇలాగే ఉంటాయి. అంటే 175కు 175 వైసీపీ అంటుంది కదా, గతంలో వచ్చిన స్థానాల కంటే తగ్గుతాయా, పెరుగుతాయా, లేకపోతే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎలక్షన్ బాగా వీళ్ళిద్దరిని బీజేపీ వాళ్ళు కలవనిస్తారా? అంటే ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఎలక్షన్ దగ్గర పడ్డాక మార్పు జనంలో ఉన్నటువంటిది కనబడుతూ ఉంటుంది కొంత. అది కూడా తప్పు అయిపోతున్నాయి. మీకు గుర్తుందో లేదో 2007లో అన్ని సర్వేలు నెగిటివ్ చేస్తూ మాయావతి ఆన్ హెర్ ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. నేను అప్పుడు అక్కడ అబ్జర్వర్గా కూడా వెళ్ళాను, కాంగ్రెస్ పార్టీలో ఏసీ సెక్రటరీగా ఉండి. ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలే. మాయావతి ఆన్ హెర్ ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది వితౌట్ టేకింగ్ ఎనీ ఎలియన్స్. అందుకని ఇవన్నీ కూడా ఆఖరి నిమిషానికి ఏమవుతుంది అన్నది ఎవరు చెప్పలేరు. బట్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు జనసేన కలిసి వెళ్ళటం అనేది మాత్రం చంద్రబాబు నాయుడు పార్టీకి చాలా అడ్వాంటేజ్. జనసేన ఇంకా 6%లో ఉంది కదా ఓట్ షేర్. డెఫినెట్గా జనసేన వాళ్ళు చాలామంది గెలుస్తారు. ఉన్నట్లాగా అందరూ ఓడిపోయి ఒకడే నెగ్గే పరిస్థితి ఉండదు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తే మా జిల్లాల్లో, అలా రాయలసీమలో ఎలా ఉంటుందో తెలియదు, కోస్టల్ ఏరియాలో ఎక్కువగా కాపు డామినేటెడ్ ఏరియాలో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. సో బీజేపీతో తెగదింపులు చేసేసుకుంటాడు పవన్ కళ్యాణ్. బీజేపీ కూడా ఉన్నా పర్వాలేదు. 3 పార్టీలు కలిసి వెళ్తే కూడా ఓకే, వీళ్ళు 2 పార్టీలు బెస్ట్ చాయిస్. 3 కలిసి వెళ్ళినా ఓకే, పర్వాలేదు. చంద్రబాబు ఇది ట్రయాంగిల్ ఫైట్ అయితే మళ్ళా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఓకే, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్ నేతలు ఇనాక్టివ్ అయిపోవడము, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. రేపు తెలంగాణలో కాంగ్రెస్ నెగ్గితే ఆంధ్రాలో కూడా అదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్కి పునర్జయం వస్తుందా? షర్మిల్ లాంటి వాళ్ళని మళ్ళీ అక్కడ పంపించాలని మన కాంగ్రెస్ కూడా అనుకుంది. 2014 నాటికి ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వస్తుందని నేను ఎప్పటికీ రాదు. బట్ తమిళనాడులో ఉన్న పరిస్థితి వస్తుంది, ఏదో పార్టీలో ఎలియన్స్ వెళ్ళడం, ఆ పరిస్థితి రావచ్చు. తెలంగాణలో నెగ్గితే చూడాలి, తెలంగాణలో నెగ్గుతుందా ఏమవుతుందో తెలియదు కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉండోళ్ళ అరుణ్ కుమార్ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సర్లో పాల్గొని చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినందుకు. ఇవి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఎంపీగా 10 సంవత్సరాలు చేసి విభజన తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నాను, కానీ కేవలం పోటీ రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉంటున్నాను తప్పితే రాజకీయాలకు దూరంగా లేను అంటూ రాజకీయ వేడిని మాత్రం రగిలిస్తూ ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్తో అన్సెన్సార్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.